ఈ రోజు మనల్ని ఇంటర్వ్యూ అయితే చేయడానికి వచ్చారు. చాలా చక్కగా ఎక్కడి నుంచి వచ్చి మనల్ని ఇంటర్వ్యూ చేస్తున్నారంటే గోదావరి నుంచి పెద్ద చేప తెచ్చానా అది కూర వండి ఇచ్చేస్తున్నాను వెనకాల. ఒక అరగంట పోతే నన్ను కూడా చేస్తారా? నేను వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట, ఎప్పుడు వెళ్దాము, ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము. సో మీకు గోదావరిలో ఇంటి రుచులు, గోదావరిలో కథలు ఇలాంటివి ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? మా బావగారు ఈ ఊరినాదిరో అత్తగారింటికి రమ్మంటేనే ఒక 2 రోజులు వచ్చి విలువ ఉండదు. మా దగ్గర నాకు సోర్స్ లేదండి. ఈ వంట వీడియోల కోసం ఇంత ఖర్చు పెట్టి చేసాము, 3 లక్షలు పెట్టుబడి పెట్టాము అంటే ఒక మీ సైడ్ చేసే వంటలే చేద్దాం అనుకున్నారా? అన్ని ప్రాంతాల వంటలు ట్రై చేద్దాం అనుకున్నారా? చేతి మహత్యం ఏంటో తెలియదు కానండి. మా ఫ్రెండ్ బండి అడిగి అంత లాంగ్ వెళ్ళి యానము కోరంగి 2 కవర్ చేద్దామని వెళ్ళాం. కిచెన్ లో సెట్ అవ్వదానికి ఇలాంటిది ఒకటి ఉంటేనే బాగుంటది. మనం మామూలుగా బిల్డింగ్ కట్టమంటే కట్టి వాళ్ళు ఉన్నారండి. అవును, అది మేము సూర్యచంద్రులు లాంటి వాళ్ళమండి. మేమిద్దరం కంటిన్యూగా ఉంటాం. మా ఆవిడ మంచి చీరలు కొనుక్కుంటావా, డ్రెస్సులు కొనుక్కుంటావా అంటే మంచి నైటీలు కొనుక్కుంటాను, మోడల్ నైటీలు మీరు ఇమిటేట్ కూడా బాగా చేస్తారు. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా నెల ఇంటి జుండు ఉండేసి ఎక్కడ తెమ్మంటారు చెప్పమంటే అడ్రస్ చెప్పరంటండి బాబా. ఫ్రిడ్జ్ లో పెట్టామంట. అవి బాబు థ్యాంక్స్ అండి. అసలు నాకు చేతులు నిజంగా వణుకొచ్చేది మీతో మాట్లాడుతున్నా ఆనందంలో. ఆ క్యారెక్టర్ లాగా ఒకటి వేసి గతంలో ఒకటి జాంకాయ పచ్చడి చేసి డ్రెస్ చేయండి. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. సో బిగ్ బాస్ కి అప్లై చేశారు, అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారండి. అక్కడ గ్రూప్ డిస్కషన్ లో హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అను మీడియా. దిస్ షో స్పాన్సర్డ్ బై ఐశ్వర్య ఫుడ్ స్టోర్స్, ఆన్లైన్ డెలివరీ అవైలబుల్ అక్రాస్ ఇండియా. పవర్డ్ బై వింగో ఫర్నిచర్ అండ్ ఇంటీరియర్స్, శాటిలైట్ సిటీ, పుణ్యక్షేత్రం రోడ్, రాజమండ్రి. ఈరోజు మనతో పాటు 2 గెస్టులు ఉన్నారు. వారి గురించి ప్రత్యేకంగా నేను చెప్పనవసరం లేదండి, ఎందుకంటే గోదావరి జిల్లాలో వండే వంటలన్నీ వాళ్ళ వీడియోస్లో ఉంటాయి. మరీ ముఖ్యంగా ఎంతో ఇష్టపడే సీ ఫుడ్ ఐటమ్స్ కూడా వాళ్ళు వండుతూ ఉంటారు. వంటలే కాదండి, వాళ్ళ మాటలు కూడా అంతే అందంగా, అంతే టేస్టీగా ఉంటాయి అన్నమాట. మరి వారిద్దరు ఎవరో కాదు, బావా బామర్ది శివ మరియు ప్రసాద్ గారు మనతో పాటున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం, వెంటనే శివ గారితో, ప్రసాద్ గారితో మాట్లాడి బోలెడన్ని విషయాలు, గోదావరి కథల గురించి, గోదావరి ఇంటి రుచుల గురించి మాట్లాడేద్దాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మాట్లాడేద్దాం. శివ గారు, ప్రసాద్ గారు వచ్చేసానండి మీ దగ్గరికి. నమస్తే, ఎలా ఉన్నారు ఇద్దరు? చాలా బాగున్నారు ఇద్దరు. నేను వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట, ఎప్పుడు వెళ్దాము, ఎప్పుడు ఇంటర్వ్యూ చేద్దాము, ఎప్పుడు వాళ్ళ ఫుడ్ టేస్ట్ చేద్దాము. నేను కూడా రెడీగా ఉన్నాను మీకోసం. ఎందుకంటే మీరు చేసే వీడియోల కన్నా మీరు మాట్లాడే మాటలు ఉంటాయి చూసారు, అంత మధురంగా ఉంటాయి అనమాట. వింటున్నంతసేపు వింటూనే ఉండాలనిపిస్తుంది, అంత ఆప్యాయంగా. ఇక్కడే ఆడియన్స్ అందరూ మీ దగ్గరే ఉన్నట్టు, వాళ్ళు వస్తే మీరు ఎలా మాట్లాడతారో సేమ్ అలా మాట్లాడుతూ ఉంటారు. మాకు కనెక్ట్ అయిందే దానికండి, అసలు మా స్లాంగ్ కోసమే కదండి. మమకారం అంటే చమత్కారం అన్ని ఉంటాయి మరి. అందుకే వీడియోస్ కి కనెక్ట్ అయ్యారు జనాలు కూడా. అవునండి, అవును. సో మీకు గోదావరిలో ఇంటి రుచులు, గోదావరిలో కథలు ఇలాంటివి ఎందుకు స్టార్ట్ చేయాలనిపించింది? అసలు ఈ ఇన్స్టా ఫ్యామిలీలోకి, యూట్యూబ్ ఫ్యామిలీలోకి ఎందుకు అడుగు పెట్టాలనిపించింది? ఏంటంటే నేను హైదరాబాద్ లో ఉండేవానండి స్టార్టింగ్ లోనే. నేను ఇక్కడికి వచ్చి 2023లో ఇక్కడికి వచ్చేసాను. ఏంటంటే కరోనా. హైదరాబాద్ లో ఏం చేసేవారు? హైదరాబాద్ లో ఈనాడు న్యూస్ పేపర్ ఉంది కదండి, అది డిజైనింగ్ అండి, మెయిన్ పేపర్ అవి డిజైన్ చేసేవారు. అంటే ఫోటోషాప్, మీడియాలోనే అంటే నాన్ జర్నలిస్ట్ కాదు, మీడియాతోనే పనిచేశాను. టెక్నికల్ వర్కే చేసిన 18 సంవత్సరాలు చేసినాను జాబ్ అది.
మనకి ఆ హైదరాబాద్ వాతావరణాలు అవి నచ్చలేదండి. ఎంతసేపు ఊరు ఎప్పుడు వెళ్దాం, ఊరు వెళ్ళిపోదాం మామ పాఠం చూసారా. హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు హట్ అవ్వకండి, ఆయనకు నచ్చలేదు. నాకు హైదరాబాద్ లో ఉండే వాళ్ళకి 90% మందికి ఎవరికి నచ్చదండి, ఏదో తప్పకుంటారు కానీ అట్టేం ఎవరు అవును నాయన కూడా అంతే అనుకునే వాళ్ళే ఉంటారు. అవును, లోకల్ వాళ్ళు తప్ప నాన్ లోకల్ వాళ్ళు ఎవరైనా అలానే ఫీల్ అవుతారు. సొంతూరు కన్న తల్లితో సమానం. జాబ్ పర్పస్ వెళ్ళిపోతా ఉంటారు కాబట్టి ఇంకా తప్పట్లేదు. అయితే మంచి జాబేనండి, జీతం కూడా మంచి జీతం అది వచ్చేది. ఎప్పుడు నచ్చలేదు ఇప్పుడు సెలవుల కోసం ఎదురు చూడడం, సంక్రాంతికి వెళ్ళడం, ఆ 3 రోజుల కోసం ఎవరెవరినో బతిమలాడడం, ఇవన్నీ కూడా జాబు అవి నచ్చలేదండి అసలు. ఊరు వచ్చేద్దాం ఏదో చేసుకుందాం, ఇక్కడికి వచ్చేస్తే ఏదోలాగా బతకచ్చండి. అంటే మనోడు ఫోటోగ్రాఫర్ అండి ఫస్ట్ నుంచి. బాగా వచ్చేయండి మనం ఫోటోగ్రాఫర్, నేను వీడియోలు అయితే తీసుకుని మీకు ఆల్రెడీ టెక్నికల్ గా మీకు తెలుసు కదా, ఫోటోలు అన్నా తీద్దాం వీడియోలు అయితే తీద్దాం అంటే నేను అప్పటికే నాకు యూట్యూబ్ మీద కొంచెం అవగాహన ఉంది. నాకైతే లేదండి యూట్యూబ్ మీద అంత అవగాహన లేదు. ఆయనకు ఉండేది. నేను చాలా సార్లు యూట్యూబ్ చేద్దాం, నువ్వు కూడా ఛానల్ పెట్టి ఎదురు చేయని కూడా, కానీ మనం ఏమనుకునే వాళ్ళం అంటే అది మామూలుగా జనరల్ గా అందరూ సరదాగా టైం పాస్ కి చేస్తారు అలా అనుకునేవాడినండి. నేను పట్టించుకున్నాను కదా, అంటే మనకు ఫోటోలు తీసుకున్నాం డబ్బులు వస్తున్నాయి సరిపోతుంది, ఇదే హ్యాపీ అన్నట్టు వెళ్ళిపోయేదండి. నేను మామూలుగా హైదరాబాద్ లో జాబ్ చేసేటప్పుడే యూట్యూబర్ చేసేవాడిని. ఎస్ఆర్ ప్రాపర్టీస్ అని వేరే ఛానల్, కన్స్ట్రక్షన్ ఫీల్డ్ లో, దాని మీద నాకు నాలెడ్జ్ ఉంది. నేను ఆటో గైడ్ లో హౌస్ ప్లాన్లు ఇవ్వడం ఈ వర్క్ చేసేవాడిని, ఏది పార్ట్ టైమ్ గా ఇంటికాడ వర్క్ చేసుకునేవాడిని అనమాట. దీని మీద బాగా ఫుల్ గ్రిప్ ఉంది నాకు యూట్యూబ్ మీద. ఊరు వచ్చేస్తే ఊరు వాతావరణం మనోడికి చెప్పేవాడిని ఏంటంటే అక్కడ బాగుంటాయి కోళ్ళు, ఈ చూడాలని చాలా మంది ఆశపడతారు. ఇప్పుడు ఆ పండగల కాట్లకి మనం ఊరు ఎందుకు రావాలనుకుంటున్నాం అనేది నాకు తెలుసు కదా, నేను అక్కడ ఉన్నాను కాబట్టి తెలుసు. ఎందుకంటే అవి వాతావరణం కాలగొట్టెమ్మటి వెళ్ళడం, ఆ చెట్లు పుట్లు ఇవన్నీ మిస్ అవుతుందనే ఫీల్ నాకు ఉండేది అనమాట. వీడికి చెప్పేవాడిని, ప్రసాద్కి చెప్పేవాడిని, ఇట్లా అవన్నీ తీసి పెడితే బాగుంటది ప్రసాద్, నీకు చక్కగా చాలా మంది చూస్తారు అని చెప్పేవాడిని. మనోడు ఇంకా నాకు అవ్వదో తెలియదు, నాకు చేయలేని టెక్నికల్ గా తెలియదండి. తీయడం వరకు ఏదో ఫోటోలు ప్రింట్ ప్రోత్సాహం మిమ్మల్ని ఇక్కడ వరకు తీసుకొచ్చిందండి. మా బావగారు ఈ ఊరిన అదిరో అనుకుంటే ఇక్కడికి వచ్చాక ఎగురుకుంటూ వచ్చాడు. బావగారి ప్రోత్సాహం, బామర్ది సపోర్ట్ కలిసి కరెక్ట్ గా గెస్ట్ చేయరు మీరు, నిజమేండి. ప్లస్ అంటే కుకింగ్ అనుకోలేదు ఫస్ట్, యూట్యూబ్ ఛానల్ అంటూ ఐడియా ఉంది కానీ ఈ ఊరు ఈ వాతావరణం అంటే వ్యవసాయం మీద వీడియోలు తీద్దాం ఇలాంటివన్నీ ఈ టైప్ లో ఆలోచన వచ్చిందండి. ఆయనకి ఏంటంటే నేను కొంచెం మీలాగా కలుపుకోలుతాను ఎక్కువ, నాకు బయట అందరితోటి బాగా మాట్లాడతారు కదా ప్రసాద్, మనం ఛానల్ పెట్టి సరదాగా వెళ్దాం అని ముందు చిన్న చిన్న వీడియోలు చేయడం స్టార్ట్ చేయమండి, కామెడీ వీడియోలు అని అలా చేయడం స్టార్ట్ చేసాం. బయట తిరగడం, ఎక్స్ప్లోర్ చేయడం అండి, ఊరు తిరగడం, పల్లెటూరులు చూపిద్దామని అలా ఉండేదండి. కొంచెం కామెడీ చేసి వాళ్ళు అండి, స్టార్టింగ్ లో దీనికి గోదావరిలో కథలనే పెట్టాం. గోదావరి ఇంటూచుల ఛానల్ గోదావరిలో కథలు అంటే మేము గోదావరిలో దాని పేర్లు ఏం మార్చలేదండి, అలాగే ఉంచాను. తర్వాత ఫుడ్ కి కన్వర్ట్ అయిన తర్వాత కన్వర్ట్ అవ్వాలని ఎప్పుడు అనిపించింది మీకు? అది ఇప్పుడు యానం వెళ్ళామండి మేము. ఫస్ట్ మాకు అద్దరం ఎత్తడి వీడియో అని ఒకటి బాగా వెళ్ళిందండి. అదే విధంగా పెనుగొండ ఇనుమని అలాంటి కొన్ని షాపులు చేస్తే కజ్జికాయలు కూడా ఫేమస్ కదా, పెనుగొండ పెనుగొండ ఇనుము అంటే ఐరన్ ఎక్కువ అన్ని అమ్ముతారని దాని మీద చేసామండి వీడియో. అది బాగా వెళ్ళి ఈ టైప్ లో చేద్దామని ఇద్దరం ఫిక్స్ అయిపోయాం. ఒక్కొక్క ఊరికి ఒక్కొక్క ఫేమస్ ఉంటది కదా, అవి చేద్దాం అనుకున్నాం. అలాగా అవి కొన్ని చేసామండి. అంటే మా మైండ్ ఎలా ఉండేది అంటే గోదావరి కథలు కదా, కథలుగా చేయాలని చెప్పాలి జనాలకి, అధికారులకి చెప్పాలని అలా ఉండేదండి. అలా చేద్దాం అనుకుని యానం వెళ్ళామండి. మా ఫ్రెండ్ బండి అడిగి అంత లాంగ్ వెళ్ళి యానము కోరంగి 2 కవర్ చేద్దామని వెళ్ళాం. వ్యూస్ రాలేదు ఆ రోజుకి, ఎంత ఆలోచించాం. మెయిన్ గా వ్యూస్ రాకపోవడం కాదు, యానం అంటే మాకు పొద్దున్న వెళ్ళి సాయంత్రానికి రాగలిగాం. ఈ ఒక వీడియో ఇలా అయిపోయింది, అది అయిపోతే దాని తర్వాత దాని పై ఊరు వెళ్ళాలి. ఇలాగ మనం ఎంత దూరం పోయి ఎక్కడ బయట ఫుడ్ తిని ఇంటికాడ ఇలా ఆలోచన వచ్చింది. నాకు బాగా ఏంటంటే ఫుడ్ అంటే బాగా ఇష్టం అండి, ఇష్టం. నాకేమో ఇంట్లో ఈ రెసిపీలు ఆల్రెడీ మా అమ్మ దగ్గర నేర్చుకోవడం, మా ఆవిడ కూడా బాగా చేస్తుంది. ఈ నెంబర్ చేస్తాను పాత వంటలన్నీ నాకు. హైదరాబాద్ వెళ్ళినప్పుడు ఈ బిర్యానీ చేసాడు అనుకోండి, మొత్తం లాగిన్ కొట్టేసి నేను ఆ విధంగా ఆలోచించి మా దగ్గర తప్పనిసరిగా పెడతారు. అది ఆ రకంగా ఇప్పుడు మేము బయటకు వెళ్ళిన తర్వాత ఆ బయట ఫుడ్ తినడం ఇష్టం లేక, ఇది ఏదో బాగుంది కదా మనమే ఒకటి చేద్దామా అంటే, మనకి మీరు చెప్పినట్టు బాబాయ్ వీడియో ఉంది కదండి, ఫుడ్ అండ్ కదండి, ఆయన వీడియోలు చూస్తాం ఆయన వీడియోలు చూస్తాం. ఇట్లా బాబాయ్ చేస్తాడు కదా, నాకు కూడా కుకింగ్ చేయడం బాగా వస్తుంది,
బాబాయ్ 2-in-1 గా ఆయనే వండి ఆయన చక్కగా ఆయన తింటాడు. తినేస్తాడు. బట్ నాకు వండడం వచ్చు, అద్భుతంగా పాటలు పాడుతుంటారు. నువ్వు ఫుడ్ అది బాగా తింటావు కదా, మరి నేను చేస్తాను నువ్వు తింటావా అని ఇలా ప్లాన్ చేశాను అనమాట. ఆ ఆలోచన వచ్చింది నిజంగానే మనకి స్థలం ఉంది కాబట్టి దీన్ని ఇలా చేద్దాము అంటే వంట చేసుకోవడం అంటే ఎక్కడైనా చేసేసుకోవచ్చండి. మనకంటూ ఒకటి దానికి ఒక గుర్తింపు ఉండాలని చెప్పి దీనికోసం చాలా అయితే కష్టపడ్డామండి. ఇందులో ఎక్కువ కష్టం మా నాన్నగారితో కూడా ఉంది. ఆయన ఎందుకు చెప్తున్నా అంటే ఏదైనా ఇప్పుడు ప్లాన్ వచ్చిన తర్వాత ఎంబటే యాక్సెప్ట్ చేయడం అనేది. ఇదంతా పక్కన పెడితే నాకు ఇంకొక డౌట్ ఏంటంటే, ఎవరైనా సరే ఇంటి అల్లుళ్ళు అత్తగారింటికి రమ్మంటేనే ఒక 2 రోజులు వచ్చి విలువ ఉండదు, అది ఉండదు, ఇది ఉండదు అని చెప్పేసి ఎక్కువ రోజులు ఉండరు. ఏంటంటే మన గోదావరి వాళ్ళు దగ్గర అలా ఉండదండి, మమకారాలు ఇవన్నీ అన్ని బాగుంటాయండి. ఇప్పుడు అది ఏంటంటే అత్తగారాలు బాగా చూడరు, అల్లుడికి వెళ్తే విలువ అవి కాదండి. 365 రోజులు అత్తగారింటి కాడ ఉన్నా చూసే ప్రదేశం వాటర్ లోనే ఉంది. అంటే ఎవరైనా ఆలోచిస్తా ఉంటారు అల్లుళ్ళు ఏంటంటే, ఏం వెళ్తాం, ఎన్ని రోజులు ఉంటాము, మహా అంటే పండగకి వెళ్ళి 2-3 రోజులు ఉండొచ్చేద్దాంలే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. కానీ మీరు ఇంత బాగా అర్థం చేసుకొని సపోర్ట్ చేస్తూ ఇక్కడ ఉండడము, ఇక్కడనే బావ వాళ్ళతోటి ఇలా చేయడం, బామద్దతోటి కలిసి వీడియోలు చేయడం అనేది ముందు గొప్ప విషయం కదా. లేకపోతే మీరు వచ్చేయండి మనం ఇక్కడ చేద్దాం అనే వాళ్ళు ఉన్నారే తప్పితే నేను వస్తాను చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అయితే మా దగ్గర నాకు సోర్స్ లేదండి, మనోడి దగ్గర సోర్స్ ఉంది, యూజ్ చేసుకోవాలండి. మంచిది, మనకి అలాంటి ఈగో ఫీలింగ్స్ అన్ని పెట్టుకోకూడదండి. సక్సెస్ కావాలనుకున్నప్పుడు ఎప్పుడు కూడా ఈగో జోలికి వెళ్ళకూడదు. అవన్నీ పక్కన పెడితే ఏంటంటే మేమిద్దరము మామూలుగా బావ బామర్దిలో కాకుండా ఎక్కువగా ఉంటాం. వెరీ గుడ్. అసలు ఎక్కడ మిస్ అవ్వదు నిజంగా అండి. 12 సంవత్సరాలు అయింది, అందరూ అదే కోరుకుంటారని మేము అదే కోరుకుంటాం. అలానే ఉండాలి ఎప్పుడు. ఇప్పుడు మరి వంట వీడియోలు స్టార్ట్ చేద్దాము అనిపించినప్పుడు జనరల్ గా ఎవరైనా సరే స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు మామూలుగా చేస్తారు. బట్ మీరు ఇలా ఒక ఇల్లు క్రియేట్ చేసి మొత్తం ఒక పల్లెటూరు, ఇప్పుడు పల్లెటూర్లలో కూడా వంట గదులు అనేసరికి మోడర్న్ అయిపోయాయి, అందుకోసం అక్కడ వీడియోలు చేసినా పోవట్లేదు. బట్ ఒక ఇల్లు క్రియేట్ చేసి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ చేస్తున్నారు కదా, ఈ ఐడియా అంతా ఎవరిది? ఐడియా నాదేనండి. అంటే అది చెప్పాను కదా, మనం మన కిచెన్ లో చేస్తే వర్కౌట్ అవ్వదు, కొత్తగా ఉండాలి. నేనేమనుకున్నాను ఎప్పుడు ట్రెడిషనల్ ఫుడ్ మా నానమ్మ వాళ్ళ దగ్గర నుంచి ఆ టైప్ లో అలాంటి పాతకాలం వంటలు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఫస్ట్ నుంచి కూడా. అలాంటి తినాలి, యూట్యూబ్ లో కూడా అవి చూసేవాడు నేను, చూడడం అలాంటి బాగుండేదండి. అందుకోసం మన కిచెన్ లో సెట్ అవ్వదానికి ఇలాంటిది ఒకటి ఉంటేనే బాగుంటది. మనం ఫుడ్ వీడియోలు చేద్దాం అనుకుంటే అది చేయాలి, అది చేస్తేనే చేద్దాం, లేకుంటే దాని జోలికి వెళ్ళొద్దు. ఇంట్లో కుకింగ్ చేద్దాం అలాంటివి వద్దు అనేసి అలా డిసైడ్ అయిన తర్వాత ఇంకా ఇది ఒకటి ఈ ప్లాన్ వచ్చింది. ఎంత అయిందండి ప్రసాద్ గారు? దీనికి ఇంచుమించు 3 లక్షల దాకా. ఈ కలర్ కోసమే ఒక 4 రోజులు ఈ కలర్ సెట్ అవ్వలేదండి, పేడ కలర్ అదే చూస్తున్నా. అది కూడా మరీ పేడ అంటే కొంతమంది ఇప్పుడు పేడ కలర్ తెచ్చి చల్లుతుంటే మరీ గ్రీన్ కలర్ లో వస్తుంది, కొంచెం మట్టి అండ్ పేడ రెండు కలర్ కదా. అవును, చాలా బాగుంది. ముగ్గులు ఇవన్నీ మేము వేసుకున్నాం. ముగ్గులు ఎవరు వేసారు? అదే మా వాళ్ళు ఆవిడేసింది, వీళ్ళు ఆవిడ దివ్య వేసింది, అందరూ ముగ్గులది ఏముంది అది అన్నయ్య చెల్లమ్మ అనుకుంటూ అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. సో 3 లక్షలు ఖర్చు పెట్టి మరి క్రియేట్ చేసేటప్పుడు అనుకున్నారా ఈ వంట వీడియోల కోసం ఇంత ఖర్చు పెట్టి చేసాము, మరి వర్కౌట్ అవుతుందో అవ్వదో, ఇన్ కేసు వర్కౌట్ అవ్వకపోతే సిచ్యువేషన్ ఏంటి, తర్వాత ఏం చేద్దాం దీన్ని, అలాంటి ఆలోచనలు ఏమన్నా వచ్చాయా మీకు? అంటే తర్వాత ఏం చేద్దాం అన్న ఆలోచన రాలేదండి, సక్సెస్ అవుతాం. 3 లక్షలు పెట్టుబడి పెట్టాము అంటే నమ్మకం అండి, నా మీద నాకు నమ్మకం. ఫస్ట్ నేను కుకింగ్ అది బాగా చేయగలను, నా మీద నమ్మకం అండి. అలాగే మనోడు దాన్ని ముందుకు తీసుకెళ్లేదు. ఈయన మాటలతో ఉంది కదా, ఇది కూడా మాకు ఏంటంటే ప్లస్ ఇదే అనుకున్నాం. ఓన్లీ ఒక వంట ఒకటే కాదు, మా యాస కూడా మాది పనికి వస్తుంది. విలేజ్ లో అచ్చంగా విలేజ్ లో ఉంటున్నాం కాబట్టి ఇదంతా కూడా నేను ఆల్రెడీ చెప్పాను కదా, హైదరాబాద్ లో మిస్ అయింది అందరూ ఫీల్ అవుతారు డామ్ షూర్ గా. అందుకోసం మేము ఇంక ఇది చూపించాల్సిందే అని చెప్పి ఫిక్స్ అయిపోయాను అనమాట. కానీ నంబర్ కానీ చాలా ప్రశాంతంగా ఉంది, చాలా ప్రశాంతంగా. నేచర్ అయితే మనం క్రియేట్ చేయలేదండి, ఇది అయితే ఒకటి క్రియేట్ చేసాను. అది కూడా ఏంటంటే మాకు నేను పూర్వం ఎప్పుడు నా చిన్నప్పుడు రోజులు ఎలా ఉన్నాయో అలా చెయ్యాలని నాకు తపన. అంటే ఆ రోజుల్లో ఇప్పుడు ఎంత మనం టెక్నాలజీ ఇంప్రూవ్ అయిన కానీ మన చిన్ననాటి మెమరీస్ గుర్తొస్తాయి చూడండి, ఈ చిన్నప్పుడు ఎలా ఉండేవి నాకు బాగా ఇష్టం. కాదు, ఈ హట్ట కట్టడానికి కష్టం, మామూలుగా బిల్డింగ్ కట్టమంటే కట్టి వాళ్ళు ఉన్నారండి. దొరకలేదు, చాలా పడ్డామండి మేము. ఆ రోజుల్లో మనుషులు లేరు కదా, ఇప్పుడు సూరు కుట్టే వాళ్ళు అది ఉంటాయి కదా, వాళ్ళు లేరు, మనుషులు లేరు. ఇప్పుడు మీకు మాకు ఇది చూస్తుంటే బ్యాక్ డ్రాప్ ఇదంతా కూడా
ఇప్పుడు సిటీలలో ఏం చేస్తున్నారంటే ఓపెన్ కిచెన్ అని చెప్పి ఆ. ఇలానే చేస్తున్నారు, అంటే హాల్లో కనిపించేలాగా అవునండి, ఓపెన్ అవును. కిచెన్ అని చెప్పి పెడుతున్నారు. ఉమ్. ఎంత పెట్టినా సరే ఇది వేరే, రాదండి దీని దారి రాదు. ఈ మూకుల్లో వండినవి ఇక్కడ చేసినవి అంత డిఫరెంట్ ఉంటది వంటలు అవన్నీ. సో మీరు ఒకవేళ వంటలు స్టార్ట్ చేసుకుందాము అనుకున్నప్పుడు ఒక మీ సైడ్ చేసే వంటలే చేద్దాం అనుకున్నారా, అన్ని ప్రాంతాల వంటలు ట్రై చేద్దాం అనుకున్నారా? అంటే మా సైడ్ అని కాదు, మాక్సిమం మాకు వచ్చిన వంటలు మా అమ్మ మా నానమ్మ ఇంట్లో వండిన వంటలు మనకు ఉంటాయి కదా, అవన్నీ చేద్దాం. ఇక్కడ మాకు చేపలు ఫుల్ అండి. చేపల్లో ఎన్ని రకాల చేపలు ఉన్నాయి, ఒక్కొక్క చేపతోటి ఎన్ని రకాలుగా అన్న వండగలి. మా ఇంట్లోనే ఉన్నాయి కదా 100-200 రకాల కూరలు మన ఇంట్లోనే ఉన్నాయి కదా. ఇంకా బయట గురించి ఆలోచించలేదు, నెల్లూరు చేద్దామా ఇంకోటి చేద్దామా ఆలోచన రాలేదు. మనే బోల్డ్ ఉన్నాయి కదా ఈ చేపల కూరల మీద బోల్డ్ ఇవన్నీ అయ్యాక తర్వాత చూద్దాం అనుకున్నారా? అంతే అండి. అండి పిండి వంటలు ఈ రకంగా ఇవి ఉన్నాయి కదా, ఇవన్నీ చేసుకుంటూ వెళ్దామని అలాగే వచ్చామండి. అమ్మగారితో ఆవకాయ పచ్చడి పెట్టించారు. మా బావగారు కానీ అసలు ఆ చేతి మహత్యం ఏంటో తెలియదు కానండి, కొండడం తినేచ్చండి ఆయన వండితే. అవునా? అసలు ఏది ఫెయిల్ అవుతుంది రెసిపీ నేను చెప్పుకోవడం కాదు, సక్సెస్ అవుతుంది ఖచ్చితంగా. అయితే మేము కూడా తృప్తిగా తింటాం. కాదండి, నేను ఇలా ఉప్పడానికి కారణం ఆయనే. శుభ్రంగా ఆగి పెట్టేస్తాను, ఇది ఒక సగం ఉండవండి. అది లావడం అంటే అదే. ఉప్పడం అంటే ఏంటి చెప్పండి? లావడం అంటే పొంగే వాటర్ లో మునిగితే ఉబ్బిపోతారు. పొగడతో వల్ల ఉబ్బడం అది వేరు కదా, అలా అనుకుంటున్నా. అంటే నాకు తెలిసినట్టు దీన్ని అప్పుడప్పుడు శ్వాస మీద పట్టలేదు నాకు. చాలా చక్కగా ఉన్నారు ఇద్దరు బాబామర్దులు. అదే. నేను ఇలా చూసి చాలా తక్కువ మందిని చూస్తాను నేను, అంటే ఇలా ఉండదులేండి, ఇంత బాగుంటుంది నేను ఎక్కడ చూడలేదు. చాలా వరకు బాగా తక్కువ కలిసిందండి బాండింగ్. మేము మా ఇల్లు కన్నా ఎక్కడ ఎక్కువసేపు ఉంటామండి. వీడియో అయిపోయాక కూడా సరదాగా అలా వాల్చుకున్నాడు అలా సాయంత్రం 5 దాకా కూడా ఇక్కడ కూర్చోండి. పొద్దున్న 9 గంటలకి పిల్లలు స్కూల్కి వెళ్తే నేను వేరే దగ్గర ఉంటాను కదా, అక్కడ నుంచి ఇక్కడికి రెడీ అయ్యి వస్తామండి. ఇక్కడ 4 దాకా ఇక్కడ టైం పాస్ చేస్తాం. ఓకే. ఇప్పుడు మామూలుగా ఎన్ని రోజులు చేస్తూ ఉంటారు? ఒక 1 month లో ఎన్ని డేస్ షూట్ చేస్తారు? అంటే మేము వారానికి 1 చేయాలి 2 చేయాలని ఏం పెట్టుకోలేదు, మాకు ఖాళీ ఉంటే రోజు చేస్తాం. అప్లోడ్ కి మాత్రం ఇప్పుడు డే బై డే పెట్టామండి. రోజుకి ఎన్ని వీడియోలు చేస్తారు? ఒకటి చేయడం ఎక్కువ, చాలా టైం పట్టేస్తుంది. 9 మొదలెడితే 2-3 అలా అయిపోద్దండి. మేము ఎందుకంటే మా బావగారు ఎప్పుడు ఒకటే ఫాలో అవుతారండి, మనం చేసుకుంటూ వెళ్ళడం అనేది కరెక్ట్. ఇప్పుడు రేపు మనం ఎక్కడైనా ఏదైనా ఫంక్షన్ రావచ్చు, ఎవరికైనా ఆరోగ్యపరంగా ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు, మనం చేసుకునే ఉంటే ఎడిట్ చేసి మనం అప్లోడ్ చేసుకోవడానికి టైం ఉంటది కదండి. అందుకని చెప్పి రోజు మానద్దు అంటారు ఆయన. ఒక దీన్ని ఉద్యోగంగా ఫీల్ అవుతాడు ఆయన, మనం చేయాల్సిందే రోజు. హైదరాబాద్ మరి అవన్నీ వదిలేసుకొని వచ్చినప్పుడు ఏంటంటే డెడికేటెడ్ గా వర్క్ చేస్తేనే మనకి కూడా ఇన్కమ్ సోర్స్ అయినా, బయట గౌరవం అయినా, మనకి కొంచెం ఫాలోవర్స్ తగ్గకుండా అలా ఉంటుంది. సో మొత్తానికి ఇలా స్టార్ట్ చేసుకున్నారు. ఇంకొక పెద్ద క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు వంటలు చేస్తూ ఉంటారు కదా, ఒక్కొక్కసారి మీరు ఎక్కువ క్వాంటిటీ వంట చేస్తూ ఉంటారు, ఎక్కువ క్వాంటిటీ కుక్ చేస్తుంటారు. మరి అంత ఎక్కువ క్వాంటిటీ కుక్ చేసినప్పుడు ఎవరికైనా ఇస్తూ ఉంటారా, మీకే సరిపోతుంది అందరికి? ఎవరికన్నా అంటే మేము ఏంటంటే 2 ఫ్యామిలీలు అండి, 10 మంది ఉన్నాం మొత్తం మా ఇంట్లో. 10 మంది అంటే మేము సరిపోతుందండి. మేము వండి చూపించేది 10 మందికి చూపిస్తాం కదా, చూసే వాళ్ళు అనుకుంటారు 10 మందికి 15 మందికి వండారు, వీళ్ళందరూ ఏం చేస్తారు, మాకు ఇవ్వచ్చు కదా. చాలా మంది అడుగుతారు, మాకు పెట్టచ్చు కదా, మీరే తినేస్తున్నారా అంటారు. మేము అట్లా ప్లాన్ చేసామండి. ఇంట్లో కుకింగ్ ఉండదు, ఇంకా నేను ఇక్కడ కర్రీ వండితే అక్కడ కర్రీ చెయ్యం. రెండు ఫ్యామిలీస్ లో కర్రీ చేయం, వీళ్ళ ఇంట్లో చేయరు, మా ఇంట్లో చేయరు. సో అడ్జస్ట్ చేస్తామండి అలాగా. ఇప్పుడైనా ఇంకా కొంచెం మనకి పర్లేదు ఉంది. ఏం చెప్తారు తిని అప్పుడు టేస్ట్ చెప్తారు, ఇదేంటి అంటే మీరు చెప్తే చెప్పనుకుంటారు. సరే ఈసారి నేను తిని చెప్పాలి, అది కరెక్ట్ అండి. నాకు బాగా నచ్చిన వీడియో ఏంటో తెలుసా, అంటే అన్ని నచ్చుతాయి, రెగ్యులర్ గా వీడియోస్ అన్ని నచ్చుతుంటాయి. నాకు ఇష్టం కాబట్టి చెకోడి వీడియో ఇంకా బాగా నచ్చుతుంది. నేను దానికి కామెంట్ కూడా చేశాను, ఫేవరెట్ రెసిపీ. మీరు రెస్పాండ్ కూడా అయ్యారు. ఇంకొకటి రెండోది, మేము ప్రతి వీడియో ప్రతి కామెంట్ కి రెస్పాండ్ అవుతాం, హార్ట్ సింబల్ కొడతాం, రెస్పాండ్ అయితే ఉంటాం. 99.99% పాజిటివ్ కామెంట్స్ అండి, నెగిటివ్ కామెంట్ అనేది ఉండదు మన దాంట్లో చాలా మట్టుకి. సరే, మీ బావగారు చెప్పారు ఇలా చేద్దాం వీడియోస్, నువ్వు ఫోటోగ్రాఫర్ వే కదా అని చెప్పేసి, అప్పుడు మీ రియాక్షన్ ఏంటి? మరి ఫోటోగ్రఫీని వదిలేసి వీడియోస్ లోకి వస్తే అంత ఉంటుందా అని చెప్పి ఎప్పుడన్నా అనుకున్నారా మీరు?
నేనంటే ఆయన మీద నమ్మకం అండి. ఆయన చెప్పాడంటే మా ఇంట్లో మొత్తం వెయిట్ అంతా ఈయన మీద ఉంటుంది. మా బావగారు అయినా కూడా అదే మా అత్తగారు మా మామగారు ఏదైనా బావని అడగమంటాడు. ఆయన బావగారు ఇలా చెప్తే అది వింటారండి. అవునా? నా ఆలోచనతో అయితే మా నాన్న ఇది చేయించబోదు. మా బావగారు అనేటప్పటికి అయితే చేద్దామని చెప్పి ముందుకు వచ్చాడు. చూసారా, అలానే ఉంటది. కొడుకు మీద కన్నా అల్లుడి మీద నమ్మకం. అంతేలేండి, అల్లుడు కూడా అదే బాధ్యతతో చేస్తున్నాడు కాబట్టి నమ్మకం వచ్చింది. ఆయన మెయిన్ అదే అండి. ఆయనలో నచ్చిన క్వాలిటీ ఏంటంటే బాధ్యతగా ఉంటాడు, ఆలోచిస్తాడు అని. ఆయన ఆలోచన ఫాలో అవ్వమంటాడు. ఓకే, ఉన్నది చెప్పుకోవాలండి. ఎందుకు అంటే కొంతమందికి వీడియోస్ స్టార్ట్ చేయగానే వెంటనే రాలేదు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ. కొంతమందికి 1 month లోనే వస్తుంది, కొంతమందికి 1 year కూడా టైం పట్టొచ్చు. మీకు ఎంత టైం పట్టింది? మేము జనరల్ గా ఫస్ట్ గోదావరి కథలని స్టార్ట్ చేసాం కదండి. మానిటైజేషన్ అవుతుందిలే, 1000 సబ్స్క్రైబర్లు 4000 వాచ్ అవర్స్ వస్తే అయిపోతుంది. అవి వస్తాయి. అది కాదు, మేము బయట తిరిగే బ్లాగ్స్, విలేజ్ ఎక్స్ప్లోర్ చేయడం, ఇలాంటి అజ్రం విత్తడి అని చెప్పాం కదా, అవి చేయడం ఒక 6 months పైనే చేసామండి. మధ్యలో ఖాళీగా ఉంటాం కాబట్టి మనోడు ఒక సెన్సార్ ఎక్కువ కాబట్టి రీల్స్ కూడా చేసాం. కామెడీ రీల్స్ అంటే సొంతంగా క్రియేట్ చేసినవి కాదు, ఆల్రెడీ చేసినవి ఉంటాయి. ఆల్రెడీ రీక్రియేట్ చేసేవాళ్ళం. బానే ఉండేది. మేము రీల్ పెడితే ఒక 2000 వ్యూస్, లాంగ్ వీడియో కూడా 2-3 వ్యూస్ అలా వచ్చేయండి. నాకు ఇంకా ఎనర్జీ పెరిగిపోతే మహా ఆనందంగా ఉండేది. రీల్స్ అయితే ఆ రీల్స్ వరకు ఫస్ట్ ఉండేవాడు కదా. మేము కుకింగ్ స్టార్ట్ చేసినప్పుడు నేను కుక్ చేయడం, మా మిసెస్ ఇద్దరం ఉండేవాళ్ళం అండి. మా మిసెస్ కుక్ చేయడం కానీ నేను కుక్ చేయడం అలా ప్లాన్ చేసాం. ఫస్ట్ మనోడు ఫోటోగ్రఫీ మీద ఫుల్ కాన్సన్ట్రేట్ చేయడం. ఫుడ్ కాబట్టి అలాగా వండిన తర్వాత ఎలాగా తర్వాత తింటాడు. అయితే ఈ ఆడవాళ్ళతోటి ఎంతసేపు ఏంటంటే వాళ్ళు రెడీ అవ్వటానికి కొంచెం ఇబ్బంది పడతారండి. అదే మీకు తెలుసు, ఏంటంటే మాకు కొంచెం టకటక అయిపోవాలన్నట్టు కంగారు ఎక్కువండి మాకు. వాళ్ళు ఎలా అంటే తీస్తామా చెంగు అది చదువుకోవడం, దాన్ని ఎలా చెప్పాలి, ఒకసారి క్లిప్ చూపించరా, తీసేసేవేంటి ఇది వద్దు అంటే ఆల్రెడీ అందులో పోపు వేసేసిన తర్వాత మళ్ళీ రాదు, అది వంట మొత్తం వేస్ట్ అయిపోద్దండి. ఇలాంటి సీన్లు ఎక్కువ జరిగినాయి అనుకోని. నాకు ఇది చదువుకోకుండా నువ్వు తీసేసో చెప్పాలి కదా అంటది. మనోడేమో ఫుడ్ ఏదో చూస్తాడు ఆ టైంలోనే, ఏమో ఇంకో డ్రెస్ ఏదో చూసుకునే వాళ్ళు, చూసినాక అది పెట్టొద్దు వీడియో అనేవాళ్ళు. అట్లా మాకు ఇబ్బంది అనిపించిందండి. వెళ్తా ఇలా లేదు. అప్పటికే ప్రసాద్ తోటి మేము కామెడీలు మా ఇద్దరం మీద కొన్ని చేసినవి ఉన్నాయి కదండి. ప్రసాద్ నువ్వు ఉంటే బాగుంటది కదా, కుకింగ్ చేస్తాను, మన ఇద్దరం బావబామద్దులాగా అలా వెళ్తే బాగుంటది కదా అని మా ఊడిని ఆపి మా నోడిని రమ్మన్నానండి. స్టాండ్ పెట్టుకుందాం అవసరం అయితే అలాగంటే అప్పుడు బాగుందండి. కొంచెం ముందుకెళ్ళి మాకు ఇబ్బందులు లేవు, మా ఇంకా ఎలాగైనా చేసేయగలుగుతాం. టవల్ వేసుకోవడం, ఇదేదో బాగుంది, ఫ్లో వెళ్ళిపోతుంది అని చెప్పి గో విత్ ఫ్లో ఏదో అంటారు కదా, అలా వెళ్ళిపోయామండి. ముందుకు వచ్చేసాం. 3000 వ్యూస్ 4000 వ్యూస్ వచ్చేయండి. తర్వాత బాగా వచ్చినాయి. ఇంకా బావా బామర్ది కాంబినేషన్ అందరూ వచ్చారు. ఈ మధ్య వదిన మరదలు కూడా కొన్ని వీడియోస్ చేశారు కదా. వాళ్ళకి ఆల్రెడీ అదే మనకి వీడియోలో ముందు నుంచి కనపడడం, బ్లాగ్స్ అయి చేస్తున్నాం కదండి, కనపడడం. మీరు కుకింగ్ చేయండి అని అడిగితే ఇక్కడికి తీసుకురావాలా, బయట వేరేగా చేయించాలా, లేకపోతే బ్లాగ్స్ లో చేయించాలా, ఈ కన్ఫ్యూజన్ లోని సరదాగా వీళ్ళిద్దరిని కూడా కోరుకుంటున్నారు కదా. అంటే మనకున్న సబ్స్క్రైబ్ మేము ఎప్పుడు కూడా కింద ఉన్న కామెంట్లు మా సబ్స్క్రైబర్లతో ఎప్పుడు మాట్లాడుతుంటాం మేము. అవును, వాళ్ళు ఏది అడిగితే అది చేయటం. ఎవరన్నా వస్తానని కామెంట్ పెడితే రమ్మంటాం. మేము పబ్లిక్ వాళ్ళతో ఉంటామండి, వాళ్ళతో కూడా చేయించామండి. అది సక్సెస్ అయింది, వాళ్ళు బాగా చేస్తున్నారు. అది ఆ రకంగా వచ్చారు. మరి ఫుల్ టైం వాళ్ళతో కూడా వాళ్ళతో ఫుల్ టైం అంటే ఇప్పుడు మేము ఉండాలి కదండి. ఇప్పుడు ఇక్కడ మేము వీడియో డామినేట్ చేయర్లేదు, డామినేట్ చేస్తారని కాదు, టైం సరిపోలేదండి ఇక్కడ. ఇక్కడ మేము వీడియో చేసుకోవాలి మేడం గారు అదే అనుకుంటున్నారు, డామినేట్ చేస్తారని అనుకుంటున్నారు. అయితే ఇంకా చెప్పేది ఒకటండి, నిజంగానే మీరు అన్నట్టు ఆడోళ్ళు ఒక అడుగు ముందుకు వేసారంటే వెనక్కి పోవాల్సిందే. అందుకోసం వాళ్ళు మీరు అన్నట్టు వాళ్ళ టాలెంట్ తొక్కేసామండి మేము. అదే అన్నాను, వాళ్ళతో కంటిన్యూగా చేస్తే ఇంకా మంచి రీచ్ ఉంటది కదా అనిపించింది. ప్లస్ అమ్మగారితో వీడియోస్ రెగ్యులర్ గా అలాంటివి కూడా ప్లాన్ చేయండి, లేకపోతే వాళ్ళకి ఒక స్పెషల్ ఛానల్ పెట్టించేయండి. అదే మెయింటైన్ చేయలేకండి. అంటే స్పెషల్ ఛానల్ పెట్టి నేను వాళ్ళకి మంచిగా ట్రైనింగ్ ఇచ్చి వెళ్తాను. వాళ్ళే మీ సపోర్ట్ లేకుండా వాళ్ళే వీడియోస్ చేసుకుని వాళ్ళే ఎడిటింగ్ చేసుకునే ఆ పని చేయండి. కాదు, మేము సూర్యచంద్రులు లాంటి వాళ్ళమండి, మేమిద్దరం కంటిన్యూగా ఉంటాం, వాళ్ళు ఉండరు. అయ్యయ్యో, ఎందుకుంటారు అంటే ఒకసారి పిల్లలతో సరిపోలేదు, అది కామన్. ఎవరికైనా రోజు ఒప్పుకున్నా లేకపోతే చేస్తాం మేము. జెంట్స్ కుండే పవర్ టాలెంట్ అదే.
ఎన్ని టాలెంట్స్ కానీ వాళ్ళు చేస్తానంటే మాత్రం మేము ఎప్పుడు డిస్కరేజ్ చేయమండి, ఎంకరేజ్మెంట్ ఉంటదండి. మేము చేస్తున్న దానికి కూడా వాళ్ళు కానీ ఎంకరేజ్మెంట్ లేకపోతే ఇంకో మేము విషయం ఎక్కడ పక్కన చేయగలం? పెడతా అంటే వాళ్ళు ఇప్పుడు అది కాదు నా ఉదిన మరదల గురించి కాదు, ఈ ఛానల్ వాళ్ళు డెవలప్ చేయాలని వాళ్ళు కూడా పూనుకున్నారు. మనం ఏదో రకంగా దీన్ని సక్సెస్ చేయాలని. ఆల్రెడీ సక్సెస్ అయింది, కొంచెం ఏంటంటే ఇంకా జనాల్లోకి వెళ్తూ ఉంటే ఆటోమేటిక్ గా. ఇప్పుడు ఒక సినిమా వెనకాల ఒక డైరెక్టర్ కృషి ఎంత ఉంటదో, సినిమా ముందు కనిపించే హీరో కంటే కూడా డైరెక్టర్ ఎక్కువ ఉన్నట్టు మేము ఇంత చేసేదానికి వాళ్ళు హెల్ప్ లేకుండా ఏం చేయలేము. అది కాదు, ఇప్పుడు దాకేమో వాళ్ళ గురించి వాళ్ళు కొంగు చదువుకుంటారు, నేను చేయలేమంటారు, అది ఇది అని చెప్పి వాళ్ళు రాగానే ఎదురుగా వాళ్ళు సపోర్ట్. భయపడి కాదన్న బాబా, ఒకసారి నిజాలు కూడా వస్తాయి బయటికి. అంటే సందర్భం రావాలి కదండి. ఇప్పుడు వాళ్ళు లేనప్పుడు చెప్పకూడదు. ఇప్పుడు చెప్పారా వాళ్ళ చూడాలి, మొక్కలు చూడాలి. పాపం ఇప్పుడు దాకేమో వీళ్ళ ఆడోళ్ళతో కష్టం కదండి, ఎంతైనా నేను బారాలేదంటారు, కాసేపు రెడీ అవ్వాలంటారు, అదంటారు. ఇంక ఇదంతా అవ్వదులే, మన ఇద్దరం చేద్దామని డిసైడ్ మమ్మల్ని కదా నాన్న చెప్తారు, వాళ్ళు కూడా అది చెప్తారండి. మాకు ఎలాగ ఇబ్బంది అండి, మీ చేయలేం, చీర కట్టుకోండి ఎంత దేశం అంటారు ఆలోచన. ఏం చేస్తారు, మీరు అలా చెప్పారు పాపం వాళ్ళకి. ఇదేంటి మనం వీడియోలో చూస్తాం కదా, నైటీ కంఫర్ట్ అంటారు కదా, వాళ్ళు ఆ నైటీ కోసం వీడియోలు మానేస్తారు. అది చీర కట్టుకోవాల్సి వస్తుంది, నైటీలో బాగుంటదని వీడియోలు మానేశారు వాళ్ళు. అది మీకు చెప్పండి వ్యూవర్స్ కి, వీడియో ద్వారా మేము చెప్తామండి. వాళ్ళిద్దరు వదిన మరదల్లో బాగా చేస్తారని అంటున్నారు కదా, వాళ్ళు ఎందుకు రావట్లేదంటే నైటీ కట్టుకోవడానికి వీల్లేదని మానేశారండి. కాదండి, నేను చెప్తానులేండి, నెక్స్ట్ టైం నేను చూడండి వాళ్ళు అలా వస్తారు. మీరే అనుకోవాలి, అబ్బా షాక్ అవుతున్నాను నేను, ఇంత ఫాస్ట్ గా రెడీ అవుతున్నారు, ఇంత బాగా చేస్తున్నారు అంటారు. సరే చెప్పండి, మళ్ళీ అలా ట్రైన్ చేసి వెళ్తారు. సరే అండి. మా ఆవిడ మంచి చీరలు కొనుక్కుంటావా, డ్రెస్సులు కొనుక్కుంటావా అంటే మంచి నైటీలు కొనుక్కుంటాను, మోడల్ నైటీలు కొనుక్కుంటా, డ్రెస్సులు కొనుక్కోలేదు. ఇంకేం చెప్తావు, అలా ఉంది మరి నైటీ ప్రపంచం. మా ఫ్యామిలీలో కూడా ఉంది అది. ప్రతి పండక్కి నైటీలు కొనే మా అక్క కూడా ఉంది. ఎవరైనా పండగలకి మంచి చీరలు డ్రెస్సులు కొనుక్కుంటే నైటీలు కొనుక్కుంటారు. ఇప్పుడు అది ఏంటంటే ఫ్రీగా ఉంటదండి, అందరూ అంటారు కానీ ఎప్పుడు నైటీలో అంటారు, కానీ అది ఇప్పుడు నైటీలు కూడా వెరైటీలు వచ్చేసాయి మోడల్. మరి ఆడవాళ్ళకి అనుగుణంగా చేస్తున్నారు అవి కూడా. సో నేను ఇంకా మీ ఇద్దరు అడగాల్సింది ఏంటంటే, ఇప్పుడు ఇన్ కేస్ మీ ఫేవరెట్ హీరోస్ ఉంటారు కదా, వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి వంట చేసే అవకాశం వస్తే మీరు ఇన్వైట్ చేసి వంట చేస్తారా? అవకాశం అలాంటి వాళ్ళకి రావడం ఎక్కువ, ఎందుకు చేయమండి. మరి మీ ఫేవరెట్ హీరో ఎవరు? పవన్ కళ్యాణ్ అండి. పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఆంధ్రాలో మొత్తం ఎక్కడ చూసినా ఆయన టాకే, ఆయన మాట వినిపిస్తుంది. మరి మీకు మీ ఫేవరెట్? అవునా, ప్రభాస్ నేను కలిసాను తెలుసా? నిజం. తీసుకెళ్తాను. ప్రభాస్ గారికి వండ పెట్టాలంటే మనకు సరిపోవండి. అంటే చెప్తూ ఉంటారు కదా, రాజులు భోజనాలు ఎక్కువగా అన్ని ఐటమ్స్ వండుతూ ఉంటారని, అన్ని చేయాలి మరి. ప్రభాస్ గారు మీరు ఇక్కడికి వస్తే వీళ్ళు బోల్డ్ అని వంటలు వీడియోలు చేస్తారంట. సో ఒకసారి కన్నేయండి, ఒకసారి రండి. ప్రసాద్ గారికి, ప్రభాస్ గారికి ఇష్టమైన చేపల పులుసు చేసి పెడతామండి. ఒకసారి ప్రభాస్ గారి డైలాగ్ చెప్పండి. మిమిక్రీ సూపర్ చేస్తాడండి. అదే చూస్తున్నాను, చాలా బాగా చెప్పారు. చెప్పండి, మీ టాలెంట్ తెలియాలి. మీరు అన్నారు కదా ప్రభాస్ గారు వస్తే అన్ని చేస్తాం, ఆయనకి అది ఇష్టం ఇది ఇష్టం అని. సో మీరు ఇమిటేట్ కూడా బాగా చేస్తారు ప్రభాస్ గారు లాగా. ఇప్పుడు మీరు ప్రభాస్ గారిని ఇమిటేట్ చేయడం కానీ, లేకపోతే ఆయన మూవీలో డైలాగ్ కానీ చెప్పాలి. మిమిక్రీ బాగా చేస్తాడు. ఇదైతే మామూలు చేస్తాను, ఎలా అవుతుందని మీరే చెప్తున్నారు. చెప్పండి. వాడిపోతే వీడు, వీడిపోతే నేను, నేను పోతే నా అమ్మ మొగుడు అంటూ ఎవడైనా రాజకీయం కోసం ఎగబడితే అప్పులనాయుడు వాడి పోయాడు, వాడి స్థానంలోకి నువ్వు వస్తావా? వీలైతే ప్రేమిందాడు, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. లవ్ యూ డార్లింగ్. నిజంగా బాగా చెప్పారు. అవునా, చెప్పండి చెప్పండి. ఈ రోజు మళ్ళీ ఇంటర్వ్యూ అయితే చేయడానికి వచ్చారు. మేడం గారు రాజమండ్రి నుంచి వచ్చేసారండి. చాలా నెంబర్ వన్ అయితే ఇంటర్వ్యూ చేస్తున్నారు. అయితే ఓకే, సూపర్. చాలా బాగా, మీకు మంచి టైం పాస్ అవుతా ఉంటుంది కదా ప్రసాద్ గారితో. మీలో హిడెన్ టాలెంట్ ఇది ఉందన్నమాట. నేను యాక్చువల్లీ ఈ క్వశ్చన్ జనరల్ గా ఎవరిని ఇంటర్వ్యూ చేసినా కొన్ని కామన్ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాం, అందులో హిడెన్ టాలెంట్ గురించి కూడా అడుగుతా. ఎందుకంటే నా ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ హిడెన్ టాలెంట్ బయటకు తెలియాలి అని. సో మీలో ఉన్న హిడెన్ టాలెంట్ ఇది చెప్పొచ్చు కదా, అంటే చాలా మంది ప్రేక్షకులకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. అంటే ఇంకా మేము అనుకున్నాం ఫ్యూచర్ లో
ఆ క్యారెక్టర్ లాగా ఒకటి వేసి గతంలోనే ఒకటి జాంకాయ పచ్చడి చేసి మంత్రి సత్యనారాయణ క్యారెక్టర్ వేయించామండి. ఆయనలాగే డ్రెస్ వైట్ చాలా మంది తెగ నవ్వుకున్నారు. శుభ్రంగా నీట్ గా కూర్చుని అదే వాయిస్ చేయండి. ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి. ఉదయం పరగడిపున లీటరు నీళ్లు తాగితే చక్కగా జాడించి కొడుతుందండి. మీకు అందరికీ ఉదయం పరగడుపునే వేడి నీళ్లు తాగితే ఎంత బాగుంటుందండి. అంటే ఇప్పుడు ఆ రకంగా ఒక్కొక్క వీడియోలో ఒక్కొక్క క్యారెక్టర్ చేద్దాం ప్లాన్ ఉందండి. నెక్స్ట్ ఇప్పుడు ఒక అలాగే చంద్రబాబు నాయుడు లాగా లేకపోతే ఒక జగన్ గారి లాగా అలా ఒక క్యారెక్టర్ ఆ మిమిక్రీ చేసుకుంటూ ఈయన గెస్ట్ ఆ గెస్ట్ లాగా వాళ్ళు ఎలాగా రారు కదండి. చేయించి భలే ఉంటుందండి. ట్రై చేయండి, చాలా బాగుంటది. చేస్తామండి. మరి ఇంకే హీరోనైనా ఇమిటేట్ చేస్తారా? ఎల్బి శ్రీరామ్ గారు తెచ్చండి. అవునా, చెప్పండి మరి. జిట్టు మరి అడ్డగా కుర్చీలేసి కూర్చున్నాం అనుకుంటున్నారంటే అందరూ చాలా చక్కగా ఎక్కడి నుంచో వచ్చి మనల్ని డ్రెస్ చేస్తున్నారంటే గోదావరి నుంచి పెద్ద చేత తెచ్చానా అది కూర వండిచ్చేస్తున్నాను వెనకాల. ఆయనతో మాట్లాడిచ్చొచ్చు మనం ఫోన్ లో. అవును, ఇప్పుడు మీరు చేసిన వాయిస్ ఎవరు చెప్పండి? ఎల్బి శ్రీరామ్ గారు. ఎల్బి శ్రీరామ్ గారితోనే మాట్లాడిచ్చొచ్చు అంటున్నాను నేను. అవునా, ఆయన మాట్లాడిచ్చేస్తానులేండి నేను. పక్క ఊరంటే ఏ ఊరేంటండి మంది? అది కూడా తెలియకుండానే నా సినిమా చూసేసారు ఎన్మ ఎల్లుడి గారు ఇల్లు ఎక్కడండి బాబా? పక్క ముక్కాలు పక్కన ఎదురురండి. హైదరాబాద్ లో మా అల్లుడు ఎక్కడ ఉంటాడు మాకు అసలు చెప్తులేదు అడ్రస్. జున్నేమో ఇక్కడ ఇప్పుడు నెల అయింది జున్ను ఉండేసి ఎక్కడ తెమ్మంటారు చెప్పమంటే అడ్రస్ చెప్పరంటండి బాబా. ఫ్రిడ్జ్ లో పెట్టామంట. అయ్యి బాబు థ్యాంక్స్ అండి. అసలు నాకు చేతులు నిజంగా వణుకొచ్చేది మీతో మాట్లాడతాను ఆనందంలో. అయ్యి బాబు థ్యాంక్స్ అండి. మరి ఎల్బి శ్రీరామ్ గారు ఒక ఎలా అంటే ఆయన అభిమానించే వాళ్ళు అని కాదు, కానీ ఇప్పుడు ఒకళ్ళలో టాలెంట్ ఉంది అని అంటే ఖచ్చితంగా టాలెంట్ ని ఆయన గుర్తిస్తారు, వాళ్ళకి సపోర్ట్ కూడా చేస్తారు అన్నమాట. అంత మంచి మనస్తత్వం. అంటే మరి అవగాహన లేకుండా ఉన్న వాళ్ళని కూడా మోటివేట్ చేస్తారు. ఇలా ఉండకూడదమ్మా, ఇలా ఉండాలి, ఇప్పుడు జనరేషన్ ఇలా ఉంది, అంత బాగా మోటివేట్ చేస్తూ చెప్తూ ఉంటారు అనమాట ఆయన. సో దట్టు ఆయన లాగా మీరు ఇమిటేట్ చేసేసరికి నాకు అనిపించింది ఆయనతో మాట్లాడిస్తే మీరు హ్యాపీ ఫీల్ అవుతారు కదా. ఏమీ అనుకోరు. ఫుడ్ అండ్ ఫామ్ అంకుల్ తో కూడా మాట్లాడిస్తాను నేను. ఫుడ్ అండ్ ఫామ్ అంకుల్ తో కూడా మాట్లాడిస్తాను. అంకుల్ అయితే ఇంకా నాకు మంచి ఏం మా కూతురా ఏం చేస్తున్నావు అమ్మా అని చెప్పేసి. ఈ ఫుడ్ అండ్ ఫామ్ బాబాయ్ ఈ రోజు రొయ్యలు తెచ్చుకున్నాం, శుభ్రంగా వేపుడెడదామండి. అబా అబా బాబా బాబా ఏముందండి, జంపర్ మే బంపర్. ఆయన కూడా ఇమిటేట్ చేయాలి. ఎవరికి లేదండి, అందరినీ చేస్తాడు బాబాయ్. నాకు ఇంకో 10 నిమిషాలు ఉంటే అసలు ఇంత టాలెంట్ ఉందండి ఇందులో. ఎక్కడి నుంచి నేర్చుకున్నారు మీరు ఈ టాలెంట్? చిన్నప్పటి నుంచి మామూలుగా ఉంటదండి, అందరినీ అనుకరిస్తూ ఉంటానండి. మా అమ్మ వయసులు మా నాన్న ఇంట్లో వాళ్ళు అనుకరిస్తా ఉంటారు. వాళ్ళ నాన్న ఎప్పుడైనా కోపడినప్పుడు, వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న ఏమన్నా కిచుకులాడినప్పుడు వాళ్ళిద్దరిని ఇమిటేట్ చేసి మాకు చెప్తుంటాడు. ఈ రోజు మా నాన్న ఇలా అసలు నేను నిజంగా అది కళ్ళ కట్టినట్టు చూపిస్తాను. జరిగింది ఆ సీన్ అని చెప్తుంటే బాగా నవ్వుకుంటాను మేము. ఒక అరగంట పోతే నన్ను కూడా చేస్తారేమో. అవునా? చూడప్ప సుద్దప్ప నేను సింహంలో ఉంటుంది. అది గెడ్డం గీసుకోలేదు, నేను గీసుకుంటా. మిగతాదంతా సేమ్ టు సేమ్. చూడప్ప ఆ లాస్ట్ కిక్ మంది అయితే కిక్కే వేరప్ప. ఎన్ని క్లాప్స్ కొట్టినా వేస్ట్. నాకు తెలియదు ఇక్కడికి వచ్చాక మీరు మాట్లాడుతుంటే ఇంతమందిని మీరు మిమిక్రీ చేయగలరు. వాళ్ళ వాయిస్ మిమిక్రీ వాళ్ళ వాయిసే కాదు, వాళ్ళ బాడీ లాంగ్వేజ్ అన్ని చేసేస్తున్నారు. సూపర్. చాలా మంది సినిమా వాళ్ళు చేస్తారు, అలా కాదు ఇంటి పక్కన ఉన్న వాళ్ళు వీళ్ళకి బాగా చేస్తాడండి. అది టాలెంట్. ఇప్పుడు ఇప్పుడు చాలా మంది మిమిక్రీలు అయ్యి అంటే సినిమాల్లో ఇప్పుడు ఒక ప్రభాస్ కానీ అలాంటి తీసుకొని వీడియో చూసుకుంటూ ప్రాక్టీస్ చేస్తారు కదా. మనోడు అలా కాదు, ఫ్రెండ్ పక్కన ఉన్న మనిషి కూడా చేయగలుగుతాడు. ఆ టాలెంట్ ఉందన్నమాట. ఆ రకంగా వచ్చింది మనోడికి. కాసేపు ఉంటే మీరు కూడా చేస్తాడు. అంటే నేను కోపడుతుంది అలా చేస్తాను, బాడీ లాంగ్వేజ్ వస్తుంది, స్లాంగ్ రాదేమో కానీ. ఒకసారి మీ బావగారు అది తీయమ్మా ఏయమ్మా పెట్టుకున్నాక ఇంకెంతసేపు చేస్తావమ్మా చెయ్యమ్మా అంటే మా ఆవిడండి. కాదండి,
వీళ్ళ ప్రసాద్ గారు లాంటి వాళ్ళు ఉంటే ఇంకా నవ్వులే నవ్వులు, అవునండి, ఆనందం. ఫుల్ ఆరోగ్యం. అందుకే వదులుకోలేకపోతున్నాను. నాకు కూడా ఉంటాడు మీరు నాకే నాతో ఉంటాడు రోజు చేస్తారు ఇంటికి ఉంటాడు. ఇదే highlight. ప్రసాద్ తొలికెళ్ళి వస్తా ఉంటాడు. అవేం బాగా అక్కలేదా? నాకు కూడా నేనే ఉండాలి. ఎప్పుడైనా కొంచెం సాడ్ గా తమ్ముడు ఎంటర్టైన్ చేయమని entertainer. అడుగుతాను. నేను కూడా ఈసారి నేను సాడ్ గా ఉన్నప్పుడు మీకు ఫోన్ చేస్తాను. చాలా వచ్చేయండి శుభ్రంగా వీడియోలు చేసుకుందాం. హైదరాబాద్ నుంచి రావాలి, వస్తాను. వీడియో కాల్ చేయండి, చేసి మీకు నవ్విస్తాడు. నవ్వుస్తారా? మీ వీడియోస్ కూడా చూస్తానులేండి, వెంటనే నవ్వుకున్నారు. సో మీకు ఇంత టాలెంట్ ఉంది కాబట్టి, ఇద్దరు టాలెంటెడ్. ఒకరు టెక్నికల్ గా స్క్రిప్ట్ వర్క్ ప్లస్ మీరు వంటలు, ఇవన్నీ మీకు ఒక పెద్ద టాలెంట్ అయితే, ఈయన అందరిని ఎంటర్టైన్ చేయడంలో ఒక మంచి టాలెంట్ ఉంది. సో ఇంత మంచి ప్లస్ అనుకుంటాం మేము. అవును, ఇద్దరు టాలెంటెడ్ కాబట్టి మంచిగా వర్కౌట్ అవుతుంది. ఇప్పుడు నేనేంటంటున్నానంటే, మీకు ఒక సిరీస్ లాంటిది ఏదైనా స్టార్ట్ చేసి కాన్సెప్టెడ్ వీడియోస్, ఇప్పుడు ఏదైనా ఒక మంచి, ఇప్పుడు సిరీస్లు వస్తున్నాయి కదండి, జనరల్ గా చేస్తున్నారు కదా, అలాంటివి ఏమైనా సిరీస్లు స్టార్ట్ చేయొచ్చు కదా, ఆలోచన ఉందా మీకు? అంటే ఆలోచన లేదండి. అంటే గతంలో ఒకసారి ట్రై చేసాం. అంటే స్క్రిప్టెడ్ అనేసరికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతున్నాం. స్క్రిప్ట్ ఉండాలి కదా, ఒకటి చేసాం గతంలోనే. మా అన్నోడికి కూడా కుదరట్లేదు. నాకు అసలు యాక్షన్ రాదండి, సరిగ్గా రాదు. మేము నేచురల్ గా ఉండి మాట్లాడడం అంటే మాట్లాడగలుగుతున్నా గానీ స్క్రిప్టెడ్ అనేది ఇబ్బంది అవుతుంది. అందుకోసం దాని మీదకి వెళ్ళలేదు ఆలోచన. అప్పుల్లో కాబట్టి అలా ఉంది. ఫస్ట్ లో మనం స్టార్టింగ్ కదా, ఇప్పుడేమో ఒకవేళ అలాంటిదైనా చేయగలమేమో అని అనిపిస్తుంది. వచ్చేసారు. అవునా? అబ్బా, ఆల్ ది బెస్ట్ అండి. హుషారుగా ఉంటారు. మమ్మల్ని కూడా ఇప్పుడు ఎవరైనా సరే ఒక మీ వీడియో ఛానల్ ని లేకపోతే మీ యూట్యూబ్ ని, ఇన్స్టాని ఫాలో అవుతున్నారంటే వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు? ఇప్పుడు మీ వంట ఛానల్ కాబట్టి వంట రెసిపీలని ఎక్స్పెక్ట్ చేస్తారు. అంతే పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఇప్పుడు వంటే బోరింగ్ గా చూడలేకపోతున్నారు. సో ఎంటర్టైన్మెంట్ కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు కాబట్టి ఇలా నేర్చుకొని డాన్స్లు, పాటలు, ఈ మిమిక్రీ డైలాగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటే అద్భుతంగా ఉంటుంది. ఫుడ్ అండ్ ఫార్మ్ అంకుల్ మీరు అన్నట్టు పాట పాడుతూ వంట చేస్తూ ఆయన తింటూ చెప్పడం వల్ల ఎంత పాపులర్ అయ్యారు. ఇంకోటి ఏంటంటే, అదే ఇప్పుడు మీరు అన్నట్టు హిడెన్ టాలెంట్, మనోడిది టాలెంట్ ని పెద్దగా చూపించడానికి స్కోప్ దొరకలేదండి. అందుకోసం మేము ఏం చేసాం అంటే వ్లాగ్స్ కూడా స్టార్ట్ చేసామండి. సొంతంగా ఒక ఛానల్ ప్రసాద్ దివ్య వ్లాగ్స్ అని సొంతంగా పెట్టి దాంట్లో మన టాలెంట్ చూపించుకునేలాగా అలా ఉంటుంది. ఇందులో అవ్వదు కదండి. మేము ఫుడ్ మీద దానికి ఎక్కువ స్కోప్ ఇచ్చాం అనుకోండి, లెంత్ ఎక్కువ అయిపోతుంది. అంటే ఫుడ్ కోసం వచ్చిన వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే సోదిలాగా అనిపిస్తుంది, డైవర్ట్ అయిపోతుంది. ఇదేంటి ఎంత సోది, నేనేమో చేపల కూర ఎలా చేయాలో చూద్దాం అని వీడియో కాడికి వస్తే ఎంతసేపు మాట్లాడుతున్నారు. అంతసేపు చూసి ఏంటంటే మాకు ఈ పర్యావరణం అంతా బాగా సెట్ అయిందండి. అది మా యాస భాష తెలియదే ఉంది. ఈ కట్టుబొట్టు కూడా సరిపోతాయి మనకు వీడియో వంట వరకు. జనరల్ గా మీరు ఇంట్లో కూడా ఇలానే ఉంటారా లుంగీలతో? సాయంత్రం మట్ల అయితే లుంగి వేసుకుంటాం అండి. బయటకి వెళ్తే మరి ఇలా వెళ్తే జనాలు అందరూ ప్యాంట్లు వేసుకుంటూ ఉంటారు. లుంగీలు సాయంత్రం పూటే. అదే గుర్తుపడుతున్నారా మిమ్మల్ని? బాగా గుర్తుపడుతున్నారండి. అవునా? ఎక్కడికి వెళ్ళినా గుర్తుపట్టారు. బండి అలా తిరిగి వస్తుంటే మీ ఇది డాష్ ఇచ్చేమెంట్ బండి తగిలింది ఏంటనుకున్నా మేము దగ్గరకు వచ్చాక అన్ని వీడియోలు చూస్తాం. డిమార్ట్ కి వెళ్ళినా అక్కడికి వెళ్ళినా గుర్తుపడుతున్నాను. తణుకు ఎక్కడికి వెళ్ళినా సినిమాకి అంత ఇంపాక్ట్ క్రియేట్ చేశారు మరి మీరు గోదావరి జిల్లాలో. మమ్మల్నే కాదు, బ్లాగ్స్ వల్ల గోదావరి జిల్లాలోనే ఏంటి, మాకు కూడా హైదరాబాద్ కూడా సజెషన్ వచ్చింది. స్కూల్లో మా పిల్లల్ని కూడా అడుగుతారండి, డాడీ ఏం వంట చేశాడు ఇలా అడుగుతారండి వాళ్ళు. ఎంతమంది పిల్లలు మీ ఇద్దరికి? ఒక్కొక్కరికి. నాకు ఇద్దరు, మనోడికి ఇద్దరు. మొత్తం నలుగురు అబ్బాయిలే. ఇద్దరు అబ్బాయిలు. నాకు ఇద్దరు అబ్బాయిలు. ఎక్కువైపోయారండి ఇప్పుడు. అసలు అమ్మాయిలు పుట్టట్లేదు, అమ్మాయిలు తక్కువైపోయారు, చాలా తక్కువైపోయారు. 100 మందిలో 50 మంది అమ్మాయిలు ఉంటే, 100 మంది అబ్బాయిలు ఉంటే 50 మంది అమ్మాయిలు ఉంటే ఎక్కడ అవుతుందండి? కాదు. ఇప్పటికే ఆడవాళ్ళు మీరే రాజ్యం మరి ఇంకా వెళ్తామండి. అంటే ఇంట్లో సపోర్ట్ కూడా ఉండాలండి. సపోర్ట్ ఉంటుంది కాబట్టి అమ్మాయిలు ముందు బయటకు వెళ్ళి చేయగలుగుతున్నారు. అది మీకు కూడా క్రెడిట్ ఇవ్వాలి. సో నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ చేయాలి ఇప్పుడు. సో మీ ఇద్దరు లైఫ్ లో మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ మీరు ఇద్దరు చెప్పాలి. ఫస్ట్ ఎవరు చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం లేదు, నాకు వీళ్ళ అక్కనే పెళ్లి చూపులో చూడడం నా హ్యాపీయెస్ట్ మూమెంట్ అండి. ఎందుకంటే నిజంగా బిస్కెట్ వేయడం కాదండి, నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటి ఒక అమ్మాయిని నేను పెళ్లి చూపుల్లో చూస్తా. అంటే జనరల్ గా చెప్పుకోవాలంటే
పెద్దగా గ్లామర్ గా అనిపించరు ఎక్కువ. నాకు ముందు ఎవరైనా చూసుకున్నప్పుడు మంచితనాన్ని చూడలేం కదా, ఫస్ట్ చూసేది ఏంటి అందమే కదండి. నాకు బాగా అందంగా అనిపించింది. బాగున్నారండి మీ అదే వైఫ్. నేను చెప్పేది చూడంగానే కరెక్ట్ అండి. అయ్య బాబు నాకు ఇంత అందమైన అమ్మాయి పెళ్లి చూపులకు వచ్చిందా అని నేను బాగా మంచి ఆనందం జరిగిందండి అప్పుడు. అదే నాది ఇక అదే happiest హ్యాపీయెస్ట్ moment అంటే. మూమెంట్. మరి మీరు అలాగ ఉంటది కదండి. ఒక టాస్క్ లాంటి పెళ్లి అనేది ఒక మెమరీ అది లైఫ్ లోనే. అవును. మంచి వైఫ్ రావాలి ఇయే కదా ఉంటాయి ఎవరికన్నా. అవును. నాకు అదొకటి అండి. నెక్స్ట్ ఇది కళ. నేను నిజంగా అంటే నాకంటూ ఏదన్నా నేను చేయగలిగానంటే సొంతంగా ఏం చేయలేం కదా. మా బావగారు చెప్పిన దానికి నేను ఇది అంగీకరించి ఇది కట్టాం, అది నాకు హ్యాపీ. హ్యాపీయెస్ట్ బాగుంది చాలా. అంటే నేను యూట్యూబ్ కి ఇంకేంటంటే ప్రాణం పెడదాం అన్నట్టు ఫిక్స్ అయిపోయానండి. మా ఊళ్ళు మా ఆవిడ కూడా ఫస్ట్ లో కొన్ని ఇబ్బందులు పడ్డాం. అదే అంటే ఇలాగ వీడియోల కోసం నువ్వు యూట్యూబ్ ఛానల్ అని వెళ్ళిపోతున్నావు, ఫోటోగ్రఫీ మానేసి దీంట్లో ఏమొస్తుంది అన్నట్టు వాళ్ళకి తెలియదు. ఇబ్బంది పడి నన్ను వద్దనివారు. ఎవరైనా భయపడతారు. అప్పుడు నేను ఏం చెప్పానంటే నువ్వు అలా ఏమో అనుకోవద్దు, కష్టపడాలి, ముందే వచ్చేయాలంటే ఏది రాదు, సక్సెస్ అవ్వాలి, చేస్తానని చెప్పి ఫిక్స్ అయ్యాను. నేను అసలు ఎక్కడ తగ్గలేదు. దీనికోసం ఏదైనా సరే చేస్తాను నేను. దీనైతే మా అన్ననే చెప్పాను, మా అన్న తలుచుకోలేదు కూడా. చాలా బాగా ఇప్పుడు అదే సక్సెస్ అయింది చూడండి. నడుపుతూనే ఉంటాను. మా అనేది ఉండదండి, మానకూడదండి. ఇంకా ఎత్తుకు ఎదగాలి, అంతే ముందుకెళ్ళాలి. ఇది మా బృందావనంలో ఫీల్ అవుతున్నాం. ఇలాంటిది ఎక్కడ ఉంటుంది ఈ హ్యాపీనెస్ ఎక్కడ రాదు. సిటీలో ఉన్న వాళ్ళు ఏమంటారు వాటిని రిసార్ట్లని బయటకు వెళ్ళి రిసార్ట్స్ అలాగా 10,000 పెట్టి ఫ్యామిలీ అంతా ఒక రోజు ఉండి గడిపి వస్తానికి 10,000 పెడతారు. మనం రోజు ఇక్కడ గడుపుతాం, అదే 10,000 అనుకొని మేము ఎంతో మంది మన హట్ చూసి అందరూ కూడా మీ సైడ్ ఎక్కడ పొలాలు ఉంటే చెప్పండి, మేము కూడా అందులో చిన్నది వేసుకుని రిసార్ట్ లాగా అదే ఏమంటారు ఫామ్ హౌస్ కింద కట్టుకుంటాము. అడుగుతున్నారు. నిన్నే ఒక ఆయన ఫోన్ చేయడం, మొన్న వచ్చేళ్ళారండి ఫోన్ చేయడం, ఎంత ఉంది ఇక్కడ, రేట్లు ఎలా ఉన్నాయి అన్ని అడుగుతున్నారు. అంటే ఏంటి నచ్చబెట్టుకే కదా కోరుకున్నారంటే చేస్తున్నారండి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఉండే సిటీ లైఫ్ నచ్చట్లేదు ఎవరికి. మీరు ఇక్కడికి వచ్చేస్తున్నప్పుడు ఎవరైనా మీకు హెచ్చరించారా, ఎందుకు వెళ్ళిపోతున్నావు, పిల్లల లైఫ్ ఎలా? మెయిన్ గా అదేనండి. ఏంటంటే ఇప్పుడు 18 సంవత్సరాలు నేను సిటీలో ఉన్నా. నా స్లాంగ్ కూడా కొంచెం అటు ఇటుగా, ఇప్పుడు ఆంధ్ర స్లాంగ్ ఎక్కువ, ప్రసాద్ ఉన్నంత నాది తక్కువ ఉంటదండి. నేను హైదరాబాద్ లో ఎక్కువ ఉండడం వల్ల నేను చిన్నతనంలోనే 14 సంవత్సరాలు 10th క్లాస్ అయిపోయిన తర్వాత నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోయానండి బయటికి. ఇంటర్మీడియట్ చదువుకోలేదు నేను, డిస్టెన్స్ లో డిగ్రీ చేశానండి. తర్వాత నేను టైప్ రైటింగ్ అవి నేర్చుకొని ఈనాడులో జాబ్, టైప్ రైటింగ్ వల్ల ఈనాడులో జాబ్ వచ్చిందండి. అవన్నీ ఇంకా ప్రైవేట్ లేండి, ప్రైవేట్ గా ఏయో చేశాను. అంటూ నేనేంటి 14 సంవత్సరాల కాడి నుంచి నేను ఏదో ఒక పని చేసుకోవడం. అంటే ఫస్ట్ నుంచి ఫైనాన్షియల్ గా వెనకబడ్డ వాళ్ళమే కదండి. చదువుకునే టైంలో కూడా ఏదో ఒక పని చేసుకుంటేనే బతకాలి. వీళ్ళు అంతే, వ్యవసాయాలు అప్పుల్లో ఇంకా హార్డ్ అండి. ఇప్పుడు సుఖపడ్డాం కానీ ఇది పెద్ద పని ఏం కాదు మనకి చూసుకుంటే. అప్పుడుతోటి అప్పటి కష్టం వేరు, కష్టం అండి. అసలు వ్యవసాయం పనులు చేయటం, ఇన్ని పనులు మా చిన్నతనంలో కూడా అంతే. గేదెలు చూసుకోవటాలు ఇవి. ఇక స్కూల్కి వెళ్ళే టైంలో కూడా ఏదో ఒక వ్యాపారం, ఐస్లు అమ్మటం, ఫ్రూట్స్ అమ్మటం, ఇవన్నీ చేసేవాళ్ళం అండి. ఊర్లో ఉంటే ఎలాంటివి వస్తూ అలా మేము తిరిగేవాళ్ళం అండి నా చిన్నతనం అమ్ముకుంటూ. మైకిల్ పెట్టేసి ఆయన ఏమో అరవట్లేదు, ఆయనకి సుఖం వచ్చింది. ఆ టైంలో అది కాదు, సైకిల్ తొక్కుంటూ నేను ఎంత ఉన్నప్పుడు 7వ తరగతి 8వ తరగతి చదివినప్పుడే తెలపిండి అమ్మటం, ములక్కాళ్ళు అమ్మటం, ఎంతో కొంత ఒక 5 రూపాయలు 10 రూపాయలు సంపాదించాలి. ఎండాకాలం సెలవుల్లో ఐస్లు అమ్మేవాళ్ళం అండి. 10 రూపాయకి కొని 10 రూపాయకి ఐస్లు అమ్మాలి. ఇన్ని బియ్యం, లోటా బియ్యం వచ్చేయండి మధ్యాహ్నం దాకా ఐస్లు అమ్మితే. అలాంటి రోజులండి అవి. అలా 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 గడిచినాయి మాట. ఇప్పుడు రోజులు పర్లేదు. నేను అందుకోసం 10th తర్వాత మానేశారు. మా నాన్న వాళ్ళు వేరే పనిలో పెట్టేశారండి అప్పుడు. సూర్యాపేట, నల్గొండ జిల్లాలో సూర్యాపేటలో అక్కడ పైపులు సూర్యాపేటలో ఉన్నాను. 5 సంవత్సరాలు సూర్యాపేట పైపుల కంపెనీలో పని చేసుకుంటూ నేను ఓపెనింగ్. తెలంగాణ అయినా కొంచెం ఆంధ్ర స్లాంగ్ వస్తుంది కానీ మరి ఇంత ప్యూర్ స్లాంగ్ రాదు. ఇదే మన ఇక్కడ ఉన్న వాళ్ళకి బాగా వస్తుంది, బ్లడ్ లో ఉండిపోతుంది. గోదావరి స్లాంగ్ డిఫరెంట్ లేండి. అక్కడ నేను అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా నేను ఎప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఆలోచిస్తూనే ఉంటాను. ఇప్పుడు కూడా సెకండ్ ఆప్షన్ ఆలోచిస్తానండి ఎక్కువ. వెళ్ళినాక పైపుల కంపెనీలో చేసుకుంటేనే చదువుకున్నానండి. అందరూ అవ్వదు మనకి, ఎందుకు అంటే ఓపెన్ యూనివర్సిటీ ఒకటి ఉంటుందని ఎవరో చెప్తే దాని ప్రకారం డిగ్రీ చదువుకొని అప్పుడు టైప్ రైటింగ్ నేర్చుకున్నాను. అప్పుడు అందరూ కంప్యూటర్లు నేర్చుకునే రోజులు నేర్చుకున్నారు. నేను టైప్ రైటింగ్ ఎందుకు అని అనేవాళ్ళు, కానీ దేని మీద బాగుంటదని మా తాతయ్య టైప్ రైటింగ్ నేర్చుకోరా, మావయ్య టైప్ రైటింగ్ నేర్చుకున్నారని మా తాతయ్య చెప్పాడు అనమాట. సరే టైప్ రైటింగ్ అంటే ఏం లేదు, ఒక 6 నెలలే కదా నేర్చుకుందాం, దాని తర్వాత కంప్యూటర్ మీద అది నేర్చుకోవడం వల్ల ఈ టైప్ రైటింగ్ వల్ల వచ్చిందండి ఈనాలో జాబ్. అది అలాగా
8లో జాయిన్ 7లో జాయిన్ అయ్యాను ఈనాడులో. 2023 దాకా ఈనాడులోనే జాబ్ అండి. సీనియర్ పిల్లల దాకా వెళ్ళాను. 18 సంవత్సరాల జాబు. హైదరాబాద్ వెళ్ళడం, ఇంకా అక్కడ సెటిల్ అవటం. నేను అట్లా మ్యారేజ్ అయ్యాక ఎన్ని ఇయర్స్ ఉన్నారు? మ్యారేజ్ అయినా కూడా అదే మన రీసెంట్ గానే కదా వచ్చాను. 23లో వచ్చానండి ఇక్కడికి. 10 years మ్యారేజ్ అయినా కూడా 3 years బ్యాకే వచ్చారు. అంతే 3 years బ్యాక్ వచ్చాను నేను. ఇప్పుడు పిల్లలు అంతా మరి ఇక్కడికి వచ్చాక అంతా సెట్ సెట్ అయిందండి, పర్లేదు. అప్పుడు నేను రిటైర్మెంట్ VRS తీసుకున్నాను కదా 18. నేను ఏమనుకున్నానంటే వెళ్ళిపోయేటప్పుడు, ఊరు వెళ్ళిపోయేటప్పుడు పిల్లలకి ఇబ్బంది అవుతుంది, ఊర్లోనే బతకడం కష్టం, సిటీల్లో ఉండాలి అని అన్నారండి. ఆలోచించాను, ఆ పాయింట్లో అయితే ఆలోచించాను. కానీ గతంలో లాగా ఊరు వెళ్ళిపోతే గవర్నమెంట్ స్కూల్లో చదువుకోవాలి, ఫెసిలిటీస్ లేవు, ఇలాంటి సమస్యలు ఏమి లేవండి. అన్నీ ఉన్నాయి మనకి టౌన్ లో. పట్టణంలో ఏదైతే మనకు దొరుకుద్దో ఇక్కడ కూడా అన్ని దొరుకుతాయండి. ఇంకా రెవెన్యూ మనం సంపాదించుకునే సోర్స్ కూడా ఉందండి. ఆ రకంగా సరే ఏదో ఒకటి చేసుకుని బతుకుదాం, మనకైతే హైదరాబాద్ లైఫ్ సెటిల్ అవ్వట్లేదు అని చెప్పేసి రిజైన్ చేసి వచ్చాం అనమాట. ఇక్కడికి వచ్చినాక మనకి అన్ని అనుకూలంగానే చేసుకున్నాం. అంత బాగుంది, సక్సెస్ అయ్యి ఉండి అలాగా. సో ఈ వంటల వీడియోస్ చేస్తూనే ఫుడ్ బిజినెస్ కూడా స్టార్ట్ చేశారు కదా. అంటే స్టార్ట్ చేశాక ఎందుకు మళ్ళీ అంటే త్వరగా ఆపడం అలాంటివి ఎందుకు చేయాల్సి వచ్చింది? అదే అండి, ఇప్పుడు ఒక 3 months చేసినట్టున్నాం అండి. మేము ఏమనుకుని చేసామంటే, మేమిద్దరం ఉన్నాం, మా వాళ్ళు, మా దివ్య ఉంది కదా, మా నలుగురము కలిసి కొన్ని ఆర్డర్లు వస్తాయి, ఒక 5-10 kgs ఒక పచ్చడి పెట్టడమా, లేదా ఒక కారపొడి తయారు చేసి అమ్ముదాం, కొంచెం అమ్ముకుంటే ఏదైనా ఒక 1000 రూపాయలు ప్రాఫిట్ వస్తుంది, అలా స్టార్ట్ చేసామండి. మేము ఇట్లా అమ్ముదామండి అని అనటమే ఆలస్యం. వాట్సాప్ లో ఒక నెంబర్ పెట్టామండి, అసలు విపరీతమైన కాల్స్. వాళ్ళకి మేము ఫుడ్ అందించలేకపోయామండి ఒక పాయింట్ లోని. అన్ని రకాలు పెట్టేవారు, ఇంకేమున్నాయని అన్ని చేసి అన్ని అడిగేవారండి. అయితే ఇది బాగానే వస్తుంది కదా అనుకుని మేము చేయడం మొదలు పెట్టిన తర్వాత దీని మీద కాన్సన్ట్రేషన్ పోవడం అంటే టైం సరిపోదు. అడిగిన వాళ్ళకి అరిసెలు వండటం, జంతికలు వండటం, కారపొడి చేయటం, ప్యాకింగ్లు, సీలింగ్లు, అక్కడ పట్టుకెళ్ళి ఇవ్వటం, ఆర్డర్లు చూసుకోవడం, రాసుకోవడం, అంటే మొత్తం డైవర్ట్ అయిపోయింది. అనుకున్నదేంటి చేస్తుందేంటి ఏం తెల్లలేదు. అయితే సెపరేట్ గా ఒక సెక్షన్ తీసుకొని 4 మనుషులు పెట్టి చేద్దాము అనే ఆలోచన కాదు మేము దిగింది. చేస్తున్న దాంట్లో సరదాగా అడుగుతున్నారు, మాకు తినాలని ఉంది అని అడుగుతున్నారు చూసారా, వాళ్ళ కోసం ఇద్దామని ప్లాన్ చేసామండి. ఇంత వ్యూజ్ జనాలు ఏమంటారు దాన్ని ఎక్కువ అనేసరికి చేయలేకపోయా అనమాట. అంటే ఇక్కడే బాక్సులు అన్ని హట్లోనే పెట్టాడు, ఇదంతా కూడా క్లమ్జీ అయిపోయింది. ప్లాస్టిక్ నిషిద్ధం ఇక్కడ యాక్చువల్ గా, ఎక్కువ ఉండకూడదనే చూసుకుంటాం, ఒకటే ఏదైనా కనిపిస్తే తప్ప. ఇంత మంచి నేచర్ ని క్రియేట్ చేసినప్పుడు అలాంటి వాడకూడదు. ఆ బిజినెస్ వల్ల ఏమైందంటే ఆ డబ్బాలు, ఆ సీలింగ్స్ ఇవన్నీ పెట్టేసి ఇది అయిపోయిందండి. నాకు నచ్చలేదు. మేము అనుకున్నదేంటి, మన టార్గెట్ ఇది కాదు, అదేమన్నా ఉంటే తర్వాత చేద్దాంలే, కొంచెం దాన్ని పక్కన పెట్టేద్దాం, మేము ఫుడ్ కోసం. అదే అడగబోతున్నాను. జనరల్ గా ఇప్పుడున్న రోజుల్లో ఫుడ్ మనం బిజినెస్ స్టార్ట్ చేసినామంటే ఫస్ట్ అందరూ అడిగేది మీకు లైసెన్స్ ఉందా? అదేండి, లైసెన్స్ ఇండియన్ గవర్నమెంట్ నుంచి తీసుకున్నాం. ఎవరేమో ఏదైనా కానండి, ఈయన మాత్రం లీగల్ గానే ఉండాలి. అంటే ఈ రోజు మనం ఆపిండొచ్చు, ఫ్యూచర్ లో ఇంకా అది స్టార్ట్ చేద్దామన్నా యూజ్ అవుతుంది లైసెన్స్ అనేది. ఎవరన్నా అయితే ఎందుకు మనం చేసి ఇచ్చిన దానికి ఎందుకు అనుకుంటారు, ఈయన అలా లైసెన్స్ వచ్చాక మీరు అనౌన్స్ చేశారా? లైసెన్స్ వచ్చినాక చేసామండి. అయితే ఇప్పుడు ఈ 3 months మేము బిజినెస్ చేయడం వల్ల మాకు చాలా అనుభవం వచ్చిందండి దీనివల్ల. అంటే ఈ బిజినెస్ ఎలా చేయాలి, ఏమేమి ఉండాలి, ఎంతవరకు చేయొచ్చు, దీంట్లో సోర్స్ ఏంటి, మొత్తం అన్ని ఒక లూప్ హోల్స్ అన్ని అర్థమైపోయినాయి మనకి. బాగుంది, ఇంకో ధైర్యం కూడా వచ్చింది మనకి. తర్వాత ఫ్యూచర్ లో కావాలంటే దీన్ని ఎలా చేయాలనేది ఒక ఐడియా వచ్చేసింది మనకి. సంక్రాంతికి ఇప్పుడు అందరూ అరిసెలు, పిండి వంటలు చేసుకోలేకపోతున్నారు అప్పట్లాగా. ఏంటంటే అప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ గా ఒక 10 days ముందు నుంచి వంటలన్నీ మొదలు పెట్టేసి చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అంత టైం ఉండట్లేదు, చేసే ఓపిక టైం పక్కకు పెడితే ఓపిక ఉన్న వాళ్ళకి టైం ఉండట్లేదు, టైం ఉన్న వాళ్ళకి ఓపిక ఉండట్లేదు. మరి అలాంటి వాళ్ళకి ఇప్పుడు మీరు ఈ బిజినెస్ స్టార్ట్ చేసి సంక్రాంతికి మేము ఇవ్వబోతున్నాం అంటే బల్క్ ఆర్డర్స్ రావచ్చు కదా, వస్తాయి. ప్లాన్ చేయండి. మేము అదే అంటే ఏంటంటే బయట సెక్షన్ యూనిట్ పెట్టి 4 మనుషులు పెట్టి, ప్రస్తుతానికి నేనేంటంటే నాకు ఇంకా ఈ ఫుడ్ దాంట్లోనే అనుభవం లేదు కాబట్టి, ఈ బిజినెస్ ఎలా చేస్తారంటే తెలియదు కదా, ఎలా అంటే నేనే చేసి ఇవ్వాలి అనే ఉద్దేశంతో, అంటే ఆ యూనిట్ గా నేను ఉండాలి ప్రత్యక్షంగా. ఎంత క్వాంటిటీ ఏమి వేయాలి, ఎంత నీట్ గా ఉంటుందని మీరు చూడాలి, మానిటర్ చేస్తున్నారు. ప్రస్తుతానికి నేను అంత టైం ఇవ్వలేనేమో అనేసి ఆపేనండి. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాం కాబట్టి, ఇంకా ఇప్పుడు ఎదుగుతున్నాం కదంటే 1,00,000కి దగ్గర
ఇది ఎప్పుడు టెలికాస్ట్ అవుతుంది మామూలుగా అవుతుందిలేండి, చెప్పండి పర్వాలేదు. 1,00,000 అయిపోతారు, 1,00,000 అని చెప్పేయండి. ఇప్పుడు 1,00,000 సబ్స్క్రైబర్లు అయ్యారు కదండి, దీన్ని ఇంకా డెవలప్ చేసే పనిలో ఉన్నాం అనమాట. ఫుల్ టైం దీని మీద పెట్టేసాం. చేయండి, ఈసారి వచ్చేసరికి 1 million కి వెళ్ళిపోవాలి. అయితే మీకు చాలా హ్యాపీ అండి. అయిపోతారండి, ఎందుకంటే మీ టాలెంట్ అలా ఉంది. మరి ఇప్పుడు ఎవరో చెప్తే అయిపోయేది కాదు, మీలో కంటెంట్ టాలెంట్ అన్ని ఉంటేనే, అన్ని ఉన్నాయి కాబట్టి 1,00,000 వరకు వచ్చారు. ఆ 1,00,000 ఇంకాస్త పెరగొచ్చు, పెరుగుతుంది కూడా. మేడం వెళ్ళాలని కోరుకుంటున్నాం. సపోర్ట్ ఉంటే మాకు 100% ఉంటుందండి. ఆడియన్స్ సపోర్ట్ ఉంటే మీరు ఎక్కడికైనా వెళ్తారు. అమ్మగారితో కూడా వీడియోస్ బాగుంటున్నాయి. ఎవరమ్మగారు? మా అమ్మ అండి. మా అమ్మగారే. మా అమ్మది స్లాంగ్ బాగుంటది, అచ్చం మామూలుగా ఉంటదండి. ప్రసాద్ కి మా అమ్మకి బాగా సెట్ అవుతుంది. ప్యూర్ ఉంటదేమో, ప్యూర్ గోదావరి. ఒక వీడియో తీసా అంటే సూపర్ గా ఉంటదండి అసలు. అంటే అంత హుషారు. మా అమ్మ కూడా ప్రసాద్ నవరత్నాల పచ్చడి ఎలా ఉందండి? పచ్చడి బాబా దానికి. అవునా? అంటే తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇదేంటి యాపిల్ కానీ అదంటూ ఒక పచ్చడి ఉంది. అవునా? మాకు తెలియదు. 15 రోజులు 20 రోజులు ఉంది. మేము 3-4 days పాడవద్దు అనుకున్నాం. ఓకే ఓకే ఓకే. పాడవలేదు. యాక్చువల్ గా మీ వీడియోస్ చూసిన తర్వాత నాకు అప్పుడు తెలిసింది నవరత్నాల పచ్చడి ఉంటుంది. అది కూడా పచ్చళ్ళు, మిక్స్డ్ వెజిటబుల్ పచ్చళ్ళు ఇవన్నీ చూసాం. కానీ ఇవి వేసారు చూసారా, ఫ్రూట్స్ కూడా యాడ్ చేశారు కదా. ఫ్రూట్స్ యాడ్ చేశాక ఇలాంటి పచ్చడి ఒకటి ఉంటుందా అని చెప్పేసి అప్పుడే అనుకున్నాను. కొన్ని వెరైటీ వంటలు బాగానే కుక్ చేస్తున్నారు. అయితే ఈ రీసెంట్ గా పెట్టిన ఆవకాయ పచ్చడి ఎలా ఉందండి? అసలు ఆవకాయ పచ్చడికి తిరిగిలేదండి. అద్భుతం అండి. అసలైన ఫుడ్ మరి. మీ ఫేవరెట్ ఫుడ్ ఏంటి? నాకండి కోడిగుడ్డు పుల్ట ఇష్టం అండి. కోడిగుడ్డు ఇంకా తర్వాత? ఇంకా దాని తర్వాత అంటే ఎక్కువగా అయితే మటన్ ఇష్టం. మటన్ ఇష్టం. మరి మీకు? నేను చేయడానికి అయితే బిర్యానీ ఇష్టం అండి నాకు ఫస్ట్ నుంచి. అంటే హైదరాబాద్ లో తినటం అక్కడ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా బిర్యానీ తింటారు, ఆటోమేటిక్ గా ఇష్టంతో మీరు బిర్యానీ బిర్యానీ అంటే ఇష్టం, బిర్యానీ చేయడం అంటే బాగా చేస్తారు. బిర్యానీ కూడా బాగా ఇష్టం. సో ఇంకోటి ఏంటంటే, మీ దగ్గర ఎవరైనా సరే 2 ఫేజెస్ ఉంటాయి కదా. ఒకటి సాడ్ సిచ్యువేషన్స్ ఉంటాయి, కొన్ని హ్యాపీ సిచ్యువేషన్స్ ఉంటాయి. హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆల్రెడీ షేర్ చేసుకున్నారు మీరు. ఇప్పుడు నేను అడగాలనుకునే సాడ్ సిచ్యువేషన్ అంటే, నా లైఫ్లో ఇది జరిగింది, ఇది జరిగి ఉంటే బాగుండేమో, ఇప్పటికీ తలుచుకుంటే అది నాకు బాధ అనిపిస్తుంది అనే మూమెంట్ ప్రతి ఒక్కరి లైఫ్లో ఉంటుంది. లేకుండా అయితే ఉండరు ఎవరు. సో మీరు చెప్పండి, ఇద్దరు చెప్పాలి ఎవరి లైఫ్ లో జరిగే సాడ్ సిచ్యువేషన్. రీసెంట్ గానే మా నాన్నగారు ఎక్స్పైర్ అయ్యారండి. అది ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట. అంటే మా నాన్నగారికి ఎంత 60 years అండి. ఎన్ని ఇయర్స్? మొన్న సంక్రాంతికి 13వ తారీఖున చనిపోయారు. కరెక్ట్ సంక్రాంతి టైం. అయితే యాక్చువల్ గా 60 సంవత్సరాలు మా నాన్నగారికి. అంత తొందరగా చనిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి. మామూలుగా కొంచెం అప్పుడు దాకా ఇప్పుడు కూడా మా నాన్నకి హెల్త్ ఇష్యూస్ లేవు అప్పటి వరకు. అంటే కొంచెం మామూలుగా ఉంటాడు మనిషి, స్లోగానే నడుస్తాడు, స్లోగానే ఉంటాడు, కానీ హెల్త్ ఇష్యూస్ లేవు. వర్క్ చేసుకున్నాడు, ఆయన పని ఆయన చేసుకుని మామూలుగా డ్యూటీకి అదే వెళ్ళేవాడు, అంతా బాగానే ఉండేది. అది వచ్చింది ఒక 2 నెలలు ఇబ్బంది పెట్టిందండి. అంటే దగ్గు రావడం, నిమ్ములాగా వచ్చింది అనమాట. చనిపోతారని ఎక్స్పెక్ట్ చేయలేదండి మేమైతే. అది ఇంకా సడన్ గా నైట్ తెల్లారితే భోగండి. ఇంటి దగ్గర మేము ముగ్గులు వేసుకుంటున్నాం, ఇక్కడ స్కూల్ దగ్గర ఉంటాం, ఇక్కడ మేము రెంట్కి ముగ్గులు వేసుకుంటున్నాం. ఫోన్ చేశారు అన్నమాట. అంటే ఇంటి పక్క వాళ్ళు ఫోన్ చేశారు, ఇలాగ రండి మీ నాన్న కొంచెం బాగాలేదు అని ఫోన్ చేస్తే హాస్పిటల్ కి తీసుకెళ్ళలేదు. ఇమ్మీడియట్లీ ఇంటి దగ్గరే మంచం మీద చనిపోయారు. ఎక్స్పెక్ట్ చేయలేదు మాట. అది అదే పండగ, ఇంకా పండగ టైంలో ఉంటాం కదా. ఇంకా ఎలా ఉంటది పండగ పూట ఇంట్లో అలాంటి విషయాలు జరిగితే అదొక బాధ అనిపిస్తుంది. ఇంకా ఇయరంతా అదే ఫీల్ వస్తా ఉంటది. అంటే ఇంట్లో వాళ్ళకైతే ఇంకా అది ఎప్పటికీ మర్చిపోలేమో. మొత్తం బెంగళూరుకి వెళ్ళిపోతారు. ఎక్స్పెక్ట్ చేయలేదు కదండి. ఇంకా రీప్లేస్ చేయలేరులేండి నాన్న ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేయలేరు. ఇంకా అది ఆయన ఎక్కడున్నా మీకు ఆ దీవెనలు ఉంటాయి, ఆయన బ్లెస్సింగ్స్ ఆయన తోడు మీతోనే ఉంటది. సో మీ లైఫ్ లో జరిగిన సాడ్ సిచ్యువేషన్? నా లైఫ్ లో జరిగింది అయితే
కరోనా టైంలో బాగా ఇబ్బంది పడ్డామండి. మా ఫ్యామిలీ అందరికి వచ్చిందండి. నిజంగా అందరూ మా ఫ్రెండ్స్ వాళ్ళు చాలా సాయం చేశారు. ఆ టైంలో అసలు ఏం తోసేది ఏం చేయాలో అర్థం అయ్యేది కాదు. కంటోన్మెంట్ చేశారు, క్వారంటైన్ సెల్ఫ్ అదేలేండి, హోమ్ క్వారంటైన్ రెడ్ జోన్ పెట్టేసాం. హోమ్ క్వారంటైన్ మొత్తం ఫ్యామిలీ అందరికి కూడా హెల్ప్ చేయడానికి లేమండి, హైదరాబాద్ లో ఉండిపోయాం. ఇంకా అంతకన్నా సాడ్ ఇంకా మా లైఫ్ లో ఏం లేదండి. అసలు ఓపు ఉండేది కాదు. ఇంకా ఎంత నరకం చిన్న పిల్లోడు ఉండు చేతిలో, మా పెద్దోడు బుడ్డోడు అండి. ఆ టైంలో దోమల బెట్టలు ఏలెట్టేసి ఆడు ఒకసారి గోళ అసలు రకరకాల కింద ఉండేది. చాలా సఫర్ అయ్యామండి పాపం. నిజంగా ఈ కరోనా అనే మహమ్మారి వచ్చి దాదాపు ఎన్ని కుటుంబాలని అసలు చెప్పలేము, తీసుకెళ్ళిపోయిందండి బాబా. ఇంకా మేము అందరం ఆల్మోస్ట్ ఫస్ట్ వేరియంట్ లో అయితే చాలా మంది చనిపోతున్న న్యూస్ లో వస్తుంటే భయం వేసేది. అమ్మో ఏంటి మనకు జరుగుతుందా, వచ్చిన వాళ్ళు అయితే ఇంకా ప్రాణం గుప్పెట్లో ఆల్రెడీ అనుకునేవారండి చనిపోతారు. మా నాన్నగారు ఊరు మొత్తానికి వీళ్ళ ఫ్యామిలీ క్వారంటైన్ చేశారు. అది ఇంకా ఎంత దారుణమైన విషయం. నిజంగానే వెరీ సాడ్. మా నిజంగా మా ఫ్రెండ్స్ అది చాలా హెల్ప్ చేశారండి. ఫుడ్ అది వండి పట్టుకొచ్చి గేట్ దగ్గర పెట్టడం. బ్రహ్మమని మా ఫ్రెండ్ చెప్తున్నాను. నిజంగా దేవుడు ఇంటర్వ్యూ సందర్భంగా ఆయనకి థ్యాంక్స్ అండి. మీలాంటి వాళ్ళు ఉండాలి హెల్ప్ చేయడానికి, చాలా హెల్ప్ చేయడం. సో సాడ్ సిచ్యువేషన్ షేర్ చేసుకున్నాను కాబట్టి మళ్ళీ మంచి మూమెంట్ లోకి రావాలంటే ఒక స్వీట్ మెమరీస్ ని మనం గుర్తు చేసుకోవాలి కదా. స్వీటెస్ట్ మెమరీస్ చెప్పాలి. ఎందుకో చెప్పనా, ఆ స్వీట్ మెమరీ మీరు చెప్తే మాకు కూడా అనిపించాలన్నమాట, ఓకే ఇది మంచి స్వీట్ మెమరీ అని. అంటే మేము కూడా అంత స్వీట్ లాగా ఫీల్ అవ్వాలి. ఆ స్వీట్ మెమరీ అంటే చెప్పాలి. ఇప్పుడు అలాంటిదే వస్తుందండి బాబా. మా సాకేత్ పుట్టినప్పుడు అయితే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఫస్ట్ ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ జాబ్ లో హైదరాబాద్ లో ఉన్నాను. ఫోన్ చేసి అమ్మాయి పుట్టిందని చెప్పారు వీళ్ళు. ఫోన్ చేశారు. అది నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. వీళ్ళు యాక్చువల్ గా నేను ఆట పట్టిద్దని అమ్మాయి అన్నారు. అంటే ఇప్పుడు అమ్మాయి అంటే వద్దని కాదు, జనాల్లో నేను ఇక్కడ లేను. రాత్రి టైంలో 1 గంట ఆ టైంలో హాస్పిటల్ తీసుకెళ్లాలి అనడం. అప్పుడు ఫోన్ చేశారు కానీ నేను పొద్దున్న బయలుదేరి వస్తున్నాను. దారిలో ఉండగానే అమ్మాయి డెలివరీ అయిందని చెప్పి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. తర్వాత రన్నింగ్ లోనే చెప్పాడు అమ్మాయి కాదు ఇలా అబ్బాయి అని. చెప్పచ్చు ఎందుకండి మీరు అంత తొందర చెప్పాడు. ఇంకా ఆపుకోలేదు, అయిపోతాయి. నేను ఎక్కువసేపు మళ్ళీ వెంటనే బాయ్ అనగానే ఏం ఫీల్ అయ్యారు? ఇంకే ఎవరైనా ఫస్ట్ కాబట్టి, ఫస్ట్ బేబీ కాబట్టి ఎవరైనా ఫుల్ హ్యాపీ ఎవరైనా పర్లేదు. అది ఆడ మగ అనేది ఏం ఫీలింగ్ పెట్టుకోలేదు. ఒక మంచిగా ఒక తండ్రిని అయ్యానని ఒక ఆనందం. నేను వచ్చేసరికి హాస్పిటల్ థియేటర్ నుంచి బయటకు తీసుకొచ్చారు, నా చేతిలో పెట్టారండి మేడం. డాక్టర్ మేడం. అదొక స్వీట్ మెమరీ నిజంగా. భలే హ్యాపీగా అనిపించింది. మరి మీ లైఫ్ లో? మా లైఫ్ లో అయితే ఫస్ట్ మా ఆవిడ సంబంధం చూడడానికి మా వాళ్ళు వెళ్ళారండి. అప్పుడు ఆ అమ్మాయి ఏంటంటే అక్కడ జాబ్ ఉన్న వాళ్ళు చేద్దాం ఇయ్యనా వాళ్ళ పేరెంట్స్ అది అనుకునేవారు. అయితే చేస్తారు చేయడం వాళ్ళ అన్నయ్య వాళ్ళు ఏంటంటే మాట దాటించడానికి మామూలుగా అంటారు కదా, ఆ అమ్మాయి ఇంకా చదువుకుంటానంటుంది ఇంకా చేసుకోదంట అని చెప్పి అన్నారు. సర్లే కదని చెప్పి ఇంకా అన్ని వదిలేసి మనం నేనేదో వీళ్ళ దగ్గరికి హైదరాబాద్ వెళ్ళిపోయి వాళ్ళ దగ్గర ఉన్న సంబంధాల గురించి తిరిగేటప్పుడు అండి. అయితే సడన్ గా ఫోన్ చేసి వాళ్ళ అన్నయ్య పెద్దమ్మ గారు అబ్బాయి, మా చెల్లి మీ సంబంధం చేసుకుంటా అంటుంది అన్నారు. ఇంకా అదే స్వీట్ మెమరీ నాకు నిజంగా. అంటే అమ్మాయి బాగుంది అన్ని చేసుకుంటే మా బావగారు కూడా బాగుంది, ఇడు జోడు బాగుంటారు, చాలా బాగుంది అమ్మాయి అని వీళ్ళు చూసి వచ్చారు. కానీ ఆ అమ్మాయి చేసుకోగా ఇంకా జాబ్ అలా అనేటప్పటికి అయ్యో అనుకున్నాం. తర్వాత అన్ని ఒప్పుకుని చేసుకుంటాను అందరూ రమ్మన్నారు అనేటప్పటికి ఇంకా హ్యాపీ. అదే స్వీట్ మెమరీ నాకు. మరి వచ్చాక మ్యారేజ్ అయ్యాకన్నారా అప్పుడు ఎందుకు చేసుకున్నావు? ఎప్పుడన్నా ఆట పట్టిస్తుంటారా? ఆలోచించుకుంటారు కంటే వాళ్ళన్నా చెప్పింది ఆట పట్టిస్తాను నేను. ఒకసారి మా ఆవిడ ఉంటది నేను చేసుకున్నాను అనవసరంగా చేసుకున్నాను అదేలేండి. నేను అంటారు కదా మీ ఆవిడ్ని పెళ్లి చేసుకోవడం మీ స్వీట్ మెమరీ. అంతే అండి. నిజంగా మీరు ఇచ్చే గౌరవం మీ ఆడవాళ్ళకి అంటే ఒక్క మీ వైఫ్లకనే కాదు, మీ మదర్స్ కి కానీ ఫ్యామిలీకి ఇచ్చే రెస్పెక్ట్, ఆడియన్స్ ఏం కోరుకుంటున్నారు అని వాళ్ళకి అంచనాలకు తగ్గ చేసే వీడియోస్ అవన్నీ కూడా ఇన్స్పైరింగ్ గా అనిపిస్తున్నాయి మాకు. ఎప్పుడు ఇలానే ఉండాలి. అంటే మన నుంచి రూపాయి రాకపోయినా పర్లేదు కదా, మన నుంచి వాళ్ళందరూ ఇన్స్పైర్ అయ్యి నవ్వుకుంటే చాలు అనేది మీ వీడియోస్ చూస్తే నాకు అర్థమైపోతుంది. మా వీడియోలో ఎక్కువ ఏం చెప్పనండి, మేము ఆటోలో ఎక్కడికన్నా మామూలు వ్లాగ్స్ చేసినప్పుడు ఏదంటే మా ఫ్యామిలీ అందరం వెళ్ళిపోతాం కలిసి, మా అమ్మ మా నాన్న ఏళ్ళు మొత్తం అందరం. ఆ జనాలందరూ ఏంటంటే మా కలివిడితనమే చూస్తారండి, అంటే కలిసికట్టుగా ఉన్నారని. మీలా ఉండాలి ఫ్యామిలీ అంటే ఎక్కువగా అందరూ ఎవరు వచ్చినా అదే అంటారండి, బాగున్నారు మీ ఫ్యామిలీలా మేము ఉంటా బాగున్నాం. ఎప్పుడు ఇలానే ఉండాలి, ఏ దిష్టి మీ ఫ్యామిలీ మీద పడకూడదు. థ్యాంక్స్ అండి. మీరు మరి స్వీట్ మెమరీస్ మాతో
షేర్ చేసుకున్నప్పుడు స్వీట్ ఇవ్వకపోతే చెప్పండి, ఎలా Sweet చెప్పండి. తెచ్చారా మా కోసం? ఇప్పుడు గోదావరి జిల్లాలో అందరికీ మీకు తెలిసిన విషయమే, గోదావరి జిల్లాలే కాదు, గోదావరి జిల్లా అనగానే మాకు కూడా గుర్తొచ్చేది ఏంటంటే స్వీట్ లో పూతరేకు. అసలు కదా చాలా ఫేమస్, పాపులారిటీ సంపాదించుకుంది కాబట్టి ఆ పూతరేకులు నేను మీకోసం తీసుకొచ్చాను. పూతరేకులు తెచ్చారు. అది కూడా ఆత్రేయపురం పూతరేకులకు ఫేమస్ కాబట్టి ఆత్రేయపురం నుంచి మీకోసం నేను ఈ నాయుడు పూతరేకులు తెప్పించాను అనమాట. థ్యాంక్స్ అండి. చాలా బాగుంటాయి, టేస్ట్ చేయండి. పూతరేకులు, నేతి పూతరేకులు అండి. అవును, స్వచ్ఛమైన స్వచ్ఛమైన నేతి పూతరేకులు. నోట్లో పెట్టుకుంటే కరిగిపోతాను బాబా. పూతరేకులు మాకు బాగా ఇష్టం అండి. అసలే మీరు ఫుడ్ ఆగలేకపోతున్నారు కదా. తినండి మరి మళ్ళీ. తినండి, తర్వాత తినండి. సో మొత్తానికి ఇలా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఎవరైనా సరే వీడియో స్టార్ట్ చేసిన తర్వాత బయటకి ఎక్కువ టైం ఇవ్వలేరు. అంటే ఫ్యామిలీ ఫంక్షన్స్కి వెళ్ళడానికి, ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయడానికి, ఎక్కడికైనా బయటకు వెళ్ళి సరదాగా ఉండడానికి అంత కుదరదు. వీడియోసే ప్రపంచం అయిపోతుంది. సో మీ లైఫ్ లో ఎలా ఉంది? మాకేంటంటే ఏదైనా ఒక ఫంక్షన్ తగిలింది అనుకోండి, వీడియోలు ఆపేస్తాండి అర్జెంట్. దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తామండి. అదే అది మళ్ళీ మళ్ళీ రాదు కదా. అందరం కలిసి వెళ్ళటం, ఆటో ఉంది మనకి, ఆటోలో కలిసి వెళ్ళిపోతాం, అక్కడ స్పెండ్ చేయటం, రావటం ఇష్టం అండి. అలా ఉండటం ఇష్టం మాకు. ఉంటది అలా. అందుకోసమే కదా మామూలు ఏంటంటే షెడ్యూల్ వేసేయడు కదా, వీడియోలు అన్ని లైన్ గా చేంజ్ చేస్తారు. షెడ్యూల్ అయిపోతూనే ఉంటాయి. ప్రాబ్లం ఏమి లేదండి. అలాంటివి ఉంటే అసలు మిస్ చేసుకోండి. బర్త్డే ఫంక్షన్ ఎవరైనా పిలిచినా, పెళ్లిళ్ళు తగిలినా మిస్ చేయం. పిలవటమే ఆలస్యం వెళ్తామండి మేము. ఈయనొకేళ కొంచెం ఆలోచించి సంవత్సరం మాకు కూరుకోదండి. వెళ్ళాలి, మనం వెళ్ళకపోతే మన పిల్లల పెళ్లికి అట్లకి ఎవరు వస్తారు? సరదాగా వెళ్ళాలి, అదే ఉంటదండి. వెళ్ళాలండి, వెళ్తేనే కొంచెం ఆ బాండింగ్ అనేది ఇంకా పెరుగుతుంది, రిలేషన్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. నాకు ఇష్టం, ఏ ఫంక్షన్స్ వచ్చినా వెళ్ళిపోవాలనిపిస్తా ఉంటది. ఈ గాజు మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా చెప్తా ఉంటారండి. మా ఇంట్లో ఏ ఫంక్షన్ ఉన్నా మీకు చెప్తాం. త్వరలోనే మా అన్నయ్య పెళ్లి ఉంటుంది, రావాలి. అలాగే అలాగే. మరి అప్పుడు అక్కడికి రావాల్సి వస్తుంది, ఒంగోలు రావాల్సి వస్తుంది. ఒంగోలు అంటే ఎక్కడికైనా, చిత్తూరు అంటే ఎక్కడికైనా వచ్చేస్తాం. మా ఆటో ఉంది కదా, ఆటో పట్టుకుని ఒంగోలు వస్తారు. చాలా దూరం కదండి, ఆటోలు ఎలా వస్తారు? నడిచే బోల్ దూరాలే వెళ్ళిపోవచ్చు. సో పిల్లలు, మీకు ఇద్దరు పిల్లలు, అభి అక్షయ్ అండి. ఏం చదువుతున్నారు? ఒకళ్ళేమో ఫస్ట్ క్లాస్ అండి, ఒకళ్ళు యూకేజీ అండి. మీ పిల్లలు? రోహిత్ 7th 5th అండి. 7th 5th ఒకటే స్కూల్, నలుగురు. అవునా? ఇంకా మీలాగే. కానీ మీరిద్దరు ఇప్పుడు మీ బాండింగ్స్, బావ బామర్ది, వదిన మరదళ్ళు చాలా రేర్ అండి ఫ్యామిలీస్ లో. ఇప్పుడు ఆ రిలేషన్ ఉండట్లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంటాయి. ఎప్పుడో వచ్చి సంవత్సరానికి ఒకసారి కలిసినా సరే పడట్లేదు, ఏదో ఒక డిస్టర్బెన్స్ అవుతుంది. దగ్గరే ఉంటూ వీడియో చేస్తూ ఇంత చక్కగా మీరు బిల్డ్ చేసుకున్నారు చూడండి. ఈ లైఫ్ ఎప్పుడు ఇలానే ఉండాలి. ఎందుకంటే మిమ్మల్ని చూసి మీ పిల్లలు కూడా నేర్చుకుంటారు. మా అమ్మ, మా నాన్న, మా అత్తయ్య, వీళ్ళు, మా మమ్మీ, వీళ్ళందరూ బాగుంటున్నారు కదా, మేము అలానే ఉండాలి అని చెప్పి వాళ్ళ మధ్య కూడా ఆ రిలేషన్ బిల్డ్ అవుతుంది. సో ఎప్పుడు మీరు ఇలానే ఎంటర్టైన్ చేయాలి, అందరికి మంచి మంచి వీడియోస్ చేసి, మంచి మంచి వంటలు చేసి, ఇంకా వెబ్ సిరీస్ లోని ఇంకా ఇంకా పై స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎస్, అసలు దాని గురించి మర్చిపోయాను నేను, ఆ క్వశ్చన్ అడుగుతాను. సో బిగ్ బాస్ కి అప్లై చేశారు, లాస్ట్ టైం కూడా అప్లై చేసినట్టున్నారు. లాస్ట్ టైం కూడా ఆడిషన్ ఇచ్చామండి. వాళ్ళు వీడియో కాల్ చేశారు, ఆ వీడియో కాల్ లో ఇంటర్వ్యూ పాస్ అయ్యాం. అన్నపూర్ణ స్టూడియోకి రమ్మన్నారండి. అక్కడ గ్రూప్ డిస్కషన్ లో అంటే అక్కడ కొంచెం హడావడిగా ఉంటదండి, ఆ హడావడి చేయలేకపోయాం. అక్కడ మేము ఎలా అనుకుంటే జాబ్కి వెళ్ళినప్పుడు ఇంటర్వ్యూలోనూ కొంచెం భయం కూర్చోలేమో అనుకుని అలా కూర్చున్నాను బాబా, మాకు తెలియక. మామూలుగా అయితే ఫ్రీగా ఉండొచ్చు అని చెప్తే శుభ్రంగా ఎలా పడతాం. మామూలుగా మాకు మేలాగంటే కొంచెం భయం వేసిందండి. మేము మీలా లేము, నేను అక్కడ ఉండలేకపోయాం. అందుకు మీ మాలా ఉంటే ఎప్పుడో లాగేసుకుంటారు. మరి ఈసారి నిజంగా వస్తే కనుక మేము మాలాగే వెళ్దాం అనుకున్నాం. అప్లై చేశారా? రెస్పాన్స్ కోసం అంతే. ఇంకా బట్ వస్తే మాత్రం బోట్లన్నీ మీకే పట్టుకోవాలి నిజంగా. ఎందుకంటే అంత టాలెంటెడ్, అంత మంచి ప్యూర్ సోల్స్, మీవి ప్యూర్ హార్ట్స్. వెళ్ళాలనే ఉందండి మాకైతే. అంటే చాలా మంది, కొంతమందికి ఇష్టం లేని వాళ్ళు ఇంకోలాగా అనొచ్చులే గానీ నాకు అది ఇష్టం అండి. ఆ కల్చర్ బాగుంటదండి. అది సరదాగా ఒక 20 మంది తెలియని ఒక కొత్త మనిషితోటి ఇలా ఒకసారి మాట్లాడాలంటే ఇబ్బంది పడతాం కదా. అలాంటిది ఒక 20 మంది ఒక దగ్గర కలిసి కొంతకాలం ట్రావెల్ చేసి వాళ్ళు ఫ్రెండ్షిప్ అవ్వడం, ఎమోషన్స్ షేర్ చేసుకోవటం, నిజంగా అంత ఎమోషన్ అవుతారా అనే ఒక పాయింట్ లో అనిపిస్తూ ఉంటది కూడా. అవన్నీ ఫేస్ చేయాలని అనిపిస్తుంది నాకు. మీరు కూడా ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలనుకుంటున్నారా లైఫ్? సో ఒకవేళ బిగ్ బాస్ కి వెళ్తే, ఆడిషన్ కి పిలిస్తే ఆడిషన్ ఎలా ఇస్తారో నాకు ఇప్పుడు చేసి చూపించాలి. ఈ ఆడిషన్ అక్కడికి వెళ్ళాలి ఇప్పుడు.
ఆడిషన్ ఆల్రెడీ మేము ఇచ్చామండి. అంటే ఆడిషన్ చూసే ఒకవేళ వాళ్ళకి నచ్చితే పిలవాలి. అక్కడికి వెళ్ళాక ఏం చేయాలంటే అక్కడ ఏం జరుగుతుందంటే ఒక పాయింట్ ఇస్తున్నారండి. అక్కడ ఏంటంటే కాంప్లికేటెడ్ క్వశ్చన్ అడుగుతున్నారు. పోయినసారి జరిగింది, ఈసారి ఎలా జరుగుతుందో తెలియదు. అక్కడ ఏం అడుగుతారంటే మాకు అడిగిన క్వశ్చన్ ఏంటి తెలుసా, ఇందులో ఫేక్ ఎవరో చెప్పండి అంటున్నారు. ముందు సెల్ఫ్ ఇంట్రడక్షన్ చేసుకోమన్నారు. 10 మందిని గ్రూపుల కింద కూర్చోబెడతారండి. ఇంట్రడక్షన్ చెప్పేస్తాం కదా, ఇందులో ఫేక్ ఎవరో చెప్పండి అంటారు. అదేంటి అప్పటికప్పుడు ఇన్స్టెంట్ గా చెప్పలేం, కానీ ఫేక్ గా మనం చెప్పలేం కదా. ఈ షార్ట్ గ్యాప్ లో ఏం చెప్తాం? ఓహో, ఇంట్రడక్షన్ చేయడానికి అది. ఇంకో గ్రూప్ వాళ్ళకి ఏమడిగారు, ఆడవాళ్ళు గొప్ప మగవాళ్ళు గొప్ప, నాన్న గొప్ప అమ్మ గొప్ప, రెండు ఏది గొప్ప అని చెప్పలేం. భార్య గొప్ప భర్త గొప్ప ఈ టైప్ లో అడిగినప్పుడు ఏదో ఒక దానికి స్టాండ్ తీసుకొని మాట్లాడేలా ఉండాలి. పోయినసారి మాకైతే ఎవరు ఫేక్ అనే క్వశ్చన్ అడిగారండి మా గ్రూప్ లో. మేము అంత తొందరలో ఫేక్ అని మేము అలాగా ఫేక్ మీద వెళ్ళామండి. ఎవరు పాజిటివ్ గా ఉన్నారంటే చెప్పగలుగుతాం, కానీ కావాలన్నా ఎవరు ఫేక్ అని నెగిటివ్ పాయింట్స్ కావాలని తీలేం బయటికి. కానీ ఎవరో వాళ్ళు స్క్రీన్ స్పేస్ తీసుకుని చేస్తే ఆలోచిస్తుంది ఎవరిని మనం. అందులో బేసిక్ గా గోదావరిలో అనేటప్పుడు అందరిని నమ్ముతాం తప్ప ఫేక్ అనేటోళ్ళు మనకు తెలియదు కదా, గుడ్డిగా నమ్ముతాం మనం. ఆ పాయింట్ మనల్ని అడిగినప్పుడు మనం చెప్దాం అన్నట్టు ఉన్నాం. అలా కాకుండా అక్కడ లేచి గబాలన అయితే చెప్పగలిగిన వాళ్ళని, ఇనిషియేట్ తీసుకున్న వాళ్ళని కొంచెం తీసుకున్నారండి. అలా జరిగింది. ఈసారి ఎలా అడుగుతారో మరి. ఈసారి ఎలా అడిగినా దమ్ముగానే ఉన్నామండి, అసలు మామూలుగా రచ్చ రచ్చండి. చెప్పండి ఏదైనా ఒక ఆడిషన్ లాగా. ఇప్పుడు అగ్ని పరీక్షకు ఇప్పుడు అందరూ ఈ మధ్య ట్రెండ్ అవుతుంది కదండి ఇన్స్టాగ్రామ్ లో, నన్ను బిగ్ బాస్ కి తీసుకుంటే నేను ఏం చేస్తాను అని చెప్పి వీడియోలు పెడుతున్నారు. సో మిమ్మల్ని ఒకవేళ బిగ్ బాస్ కి తీసుకున్నారు అనుకోండి, మీలో ఏమేం టాలెంట్స్ చూపించాలనుకుంటున్నారో, అక్కడికి ఎలా ఆడాలనుకుంటున్నారు, ఇద్దరు చెప్పాలి. ఇప్పుడు నా తరపు నుంచి చూసుకుందాం అండి. యాక్చువల్ గా టాలెంట్స్ బిగ్ బాస్ కి సంబంధించి ఒక డాన్సర్ గానీ, ఒక సింగర్ గానీ వచ్చినా, ఒక కామెడియన్ గానీ వచ్చినా, వాళ్ళ టాలెంట్ అక్కడ చూపిస్తా ఉంటే నువ్వు స్క్రీన్ స్పేస్ కోసం ఇవన్నీ చేస్తున్నావా? ఒక కామెడీ చేస్తాడు ఒక అతను, కామెడీ అతను అయ్యుండి అతను చేయనివ్వరు మిగతా వాళ్ళు. ఒక సింగర్ ఉన్నాడు, ఆయన పాడినవారు ఏమండి, పాట పాడేసి అటెన్షన్ గ్రాప్ చేద్దాం అని చెప్పి. ఈ టాలెంట్ ఏం అవసరం లేదని నా ఉద్దేశం అండి. ఏ టాలెంట్ అవసరం లేదు, మనంగా ఉండి వాళ్ళందరినీ ఫేస్ చేయగలగాలి అంతే. వచ్చిన సిచ్యువేషన్ మాట్లాడగలగాలి, తడబడకుండా మాట్లాడడం. అంతవరకు నేను అనుకున్నాను. టాలెంట్స్ పెద్ద టాలెంట్ ఉండాలని నేను అనుకోవట్లేదండి. అందరికంటే కుకింగ్ అయితే కావాలి కదండి, నేను చేస్తానండి ఆ కుకింగ్. టాలెంట్ అయితే నాకు ఉంది, అందులో ఉన్న అందరికీ నేను అది కూడా మైనస్. వాళ్ళు ఏం చెప్తారంటే, కుకింగ్ నువ్వు చేసేసి వీళ్ళందరిది నామినేషన్ చేయకుండా అందు మీద కూడా వెళ్తారు. సో ఎటువంటి టాలెంట్లు అక్కర్లేదు అక్కడ, మన లాగా మనం ఉంటే సరిపోద్దండి. ఎమోషన్స్ చూపించుకుంటే సరిపోదు కదా, టాలెంట్ తో పని ఏముందని అనుకుంటున్నానండి నేనైతే. అది పాయింట్ ఓకే అయితే కనుక గలుగుతుంది దాంట్లో. మీరు అదైతే పూర్తి గోదావరి స్లాంగ్ ఉందండి, మనది బాగానే ఉంటది. కామెడీ కెమెరా నాగార్జున గారు. సో నాగార్జున గారిని చూసి మీరు చెప్పాలి, నాగార్జున గారు నన్ను తీసుకుంటే నేను ఏమేం చేస్తాననేది మీ స్టైల్లో చెప్పండి. ఏంటో బిగ్ బాస్ గారు, నేనండి మీ అచ్చమైన పల్లెటూరి పశ్చిమ గోదావరి జిల్లా కుర్రోనండి బాబా. మీరు కనుక నన్ను బిగ్ బాస్ లో తీసుకున్నారనుకోండి, అసలు మామూలుగా ఉండదు. మన టాలెంట్లు అంత ఇంత కదండి, మనకి మామూలుగా కొత్త అలాగా కొద్దిలో గొప్ప అండి. మీ మిక్రీ వచ్చండి, ఏదో వచ్చిరని డాన్స్ చేస్తానండి, నెంబర్ 1 గా పాటలు పాడతానండి. మీరు కన్నా నన్ను బిగ్ బాస్ లో తీసుకున్నారనుకోండి, అక్కడ చూపిస్తాను మన టాలెంట్ అంతానండి బాబా. నాగార్జున గారు మీరు ఏమనుకోనంటారండి, మీ వాయిస్ కూడా మిక్రీ చేస్తానండి. చూసారు కదా, ఇక్కడ మొత్తం అంత ఆడిషన్ జరుగుతుంది అనుకుంటున్నారు. బిగ్ బాస్ లోనే కేవలం జరుగుతుంది అనుకోవద్దు. మామూలుగా మాస్తో పెట్టుకుంటే దుమ్ములేసిపోద్ది అంతే. బిగ్ బాస్ గారు ఎలా చెప్తారు, ఆయన బిగ్ బాయ్స్. బిగ్ బాస్ బావగారు క్లాస్ అయితే బామర్ది గారు మాస్. సో మొత్తానికి మీ ఇద్దరిని కలవడం, మీ ఫ్యామిలీని కలవడం నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరు రావడం మాకు మహాదానందంగా ఉంది. అలా వచ్చాము, రాగానే వాటర్ ఇచ్చారు, తర్వాత బడలు పెట్టారు, అదే గారెలు పెట్టారు, తర్వాత కాఫీ ఇచ్చారు. ఇప్పుడు మళ్ళీ వంట చేసి, నేనేమో నాన్ వెజ్ తిన్ను కాబట్టి నా కోసం స్పెషల్ గా పప్పు వండారు. చాలండి, మీ అభిమానానికి నేను చేసే మర్యాదలకి చాలా చాలా ఫ్యాన్ అయిపోయాను నేను. అంటే ఇప్పటి వరకు వీడియో చూసి ఫ్యాన్ అయ్యాను, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మీ మాటలు, మీరు ఉండే విధానం అన్ని చూసాక ఓవరాల్ మీ ఫ్యామిలీకే ఫ్యాన్ అయిపోయాను. థ్యాంక్ యూ సో మచ్. ఎప్పుడు ఇలానే ఉండాలి. అందరికి ఆల్ ది వెరీ బెస్ట్. బిగ్ బాస్ లో మిమ్మల్ని చూడాలనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి, ఆల్ ది వెరీ బెస్ట్. సో చూసారు కదా,
శివ గారు, ప్రసాద్ గారు బోలెడ్ అనే విషయాలు మనతో షేర్ చేసుకున్నారు. మరిన్ని ఇంటర్వ్యూస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్ కీప్ వాచింగ్. దిస్ ఇస్ అనుష సైనింగ్ అప్. బై బై.